సీనియర్ జర్నలిస్టు ఉమ్మడి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్కి ఎడిటర్గా పనిచేసి ఎంతమందో ప్రశంసలు పొందినటువంటి, అలాగే ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పిఆర్ఓగా పనిచేసినటువంటి, అన్నిటికన్నా ముఖ్యమైనది మన ఏలూరుకు చెందినటువంటి శ్రీ వల్లీశ్వర్ గారు మన స్టూడియోకి రావటం, వారు స్టూడియోకి వచ్చిన ముందుగా ఆయనకి నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వల్లీశ్వర్ గారు, సార్ మీరు ఎప్పుడు దీంట్లోకి ప్రవేశించారు జర్నలిస్ట్ ఫీల్డ్లోకి? 52 సంవత్సరాలు. 52 సంవత్సరాల నుంచి 53 సంవత్సరాలు బట్టి 1971లో నేను ఆంధ్రపత్రిక ట్రైనింగ్ రిపోర్టర్ ఏలూరులో ప్రారంభించాను. అప్పుడు మంగళపల్లి చంద్రశేఖర్ అని ఒక పెద్ద ఆయన ఉండేవారు. ఆయన స్వాతంత్ర సమరయోధుడు, పీటీఐ ది మెయిల్ ఆంధ్రపత్రిక రిపోర్టరు. వారి ద్వారా నేను ఒక 2 సంవత్సరాలు శిక్షణ తీసుకుని 1972 జయాంధ్ర ఉద్యమ కాలంలో చాలా విచిత్రమైన సన్నివేశాల్లో సందర్భాల్లో పనిచేయాల్సి వచ్చింది. అది గుర్తించి ఆంధ్రపత్రిక వాళ్ళు ఆయన సిఫార్సు మీద ఆయనకి వారసుడిగా నన్ను తీసుకున్నారు. ఏలూరులో ఆంధ్రపత్రిక రిపోర్టర్గా మంగళపల్లి చంద్రశేఖర్ గారు వారసుడిగా. అలా 1972 నుంచి ఇప్పటికి 52 సంవత్సరాలు అయింది. 52 సంవత్సరాలు జర్నలిస్ట్ ఫీల్డ్లోనే మీరు ఎలా ఉంది సార్? మీకు సంతృప్తిగా ఉందా ఈ ఫీల్డ్లో? సంతృప్తి, కిక్, ఒక మజా ఉంది ఇందులో. నేను హై స్కూల్ రోజుల నుంచి నాకు ఒక తపన జర్నలిస్ట్ కావాలని. నేను కొండా పార్వతీదేవి తీసాగుల హై స్కూల్ కేపీ స్కూల్ హై స్కూల్లో చదువుకున్నాను. అక్కడ చదివే 9th క్లాస్లో నేను కథావాహిని అని ఒక చిన్న 4 పేజీల జర్నల్, దాన్ని ఏమంటారు, చేత్తో రాసి చదువుకోవడానికి క్లాస్లో ఇచ్చేవాడిని. ఆ కథావాహిని ప్రింట్ చేయించాలని నేను టీచర్స్ దగ్గర విరాళాలు కూడా సేకరించినప్పుడు వెంకటరామ పార్క్ వెళ్ళాను. చాపరాల బాబ్జీ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు, అతను నాతో కలిసి వచ్చాడు. అతను నేను పేపర్ సప్లై చేస్తా అన్నాడు. వెంకటరామ పవర్ ప్రెస్ వాళ్ళు నవ్వారు, ఈ పేపర్ పనికిరాదు, మేము ప్రింట్ చేస్తాం, 1000 కాపీలు వేస్తాం, 8 రూపాయలు అవుతున్నారు. 8 రూపాయలు 1000 కాపీలకి. 1000 కాపీలు అక్కర్లేనా, 500 చాలు మాకు తగ్గించాను అన్న. మీరు 500 వేసినా, 55 వేసినా, 1000 వేసినా 8 రూపాయలు. అలా అదొక డ్రీమ్, అదొక తపన నాకు. ఈ వృత్తి చాలా గొప్పది, ఈ వృత్తిలో ఒక పవిత్రత ఉంది, ఈ వృత్తిలో ఒక శక్తి ఉంది. సమాజానికి కొన్ని మంచి పనులు మనం చేయగలం. తర్వాత పాత్రికేయుడు అనే వ్యక్తి చాలా నిష్పక్షపాతంగా ఎవరి ప్రభావానికి కూడా లొంగకుండా పనిచేసే అవకాశం ఉన్నట్టు వృత్తిది. ఇందులో ఒక సంతృప్తి ఉంది, ఒక మజా ఉంది, ఒక ఆనందం ఉంది అని అప్పటి నుంచి కల. అందుకని నేను కాలేజీ డిగ్రీ అవ్వగానే నేను ఈ వృత్తికే రావాలి, నేను చంద్రశేఖర్ గారి చుట్టూ తిరగడం, వారితో 2 సంవత్సరాలు తిరిగిన తర్వాత 72 జయాంధ్ర ఉద్యమ కాలంలో చేసిన పనికి ఆంధ్రపత్రిక వాళ్ళు నన్ను అపాయింట్ చేశారు ఇక్కడ. ఓకే, ఆ పత్రిక తర్వాత వేరే పత్రికలోకి? ఆంధ్రపత్రికలో 6 సంవత్సరాలు చేశాను అక్కడ. నేను 77 దాకా చేశాను. ఆ టైంలో 73లో ఒక మిత్రుడు మొలకల దేవేంద్రరావు, ఆయన ఏలూరు టైమ్స్ అని ఒక ఈవినింగ్ డైలీ ప్రారంభించాడు. ఆ డైలీకి నేను మంత్రి ప్రొఫెసర్ శ్రీహరిరావు కలిసి ఆ డైలీకి కొంత టైం వెచ్చించేవాడు. నేను ఆంధ్రపత్రిక రిపోర్టర్, అదే నాకు ప్రేమ. కానీ ఏలూరు టైమ్స్ కూడా కొంత టైం ఖర్చు పెట్టేవాడిని. అందువల్ల ఫాంట్స్ ఏంటి, పేజీ లేఅవుట్లు ఎలా ఉంటాయి, ఇటువంటివన్నీ నేర్చుకునే అవకాశం వచ్చింది నాకు అక్కడే. 70 మధ్యలో స్నేహలత, అరిచా సూర్యనారాయణ గారి వీక్లీ ఒకటి ఉండే స్నేహలత, కొంతకాలం 2-3 సంవత్సరాలు స్నేహలత కూడా పనిచేస్తాను. ఫస్ట్ అసలు ఫాంట్స్ అనేవి అప్పుడు లెడ్ కంపోజింగ్లో ఫాంట్లు ఎలా ఉపయోగిస్తారు అనేది స్నేహలతలోనే నేను అజాసూర్య పత్రికలు మొత్తం నేర్చుకున్నాను. తర్వాత ఏలూరు టైమ్స్లో ఒక 6 సంవత్సరాలు ఈ ఏదైతే మనకు ఒక తపన ఉంటుందో దానికి ఒక వెంట, అంటే ఒక మార్గం, అవకాశం, ఒక వేదిక, అది ఏలూరు టైమ్స్ ప్రొవైడ్ చేసింది. బట్ ఆంధ్రపత్రిక రిపోర్టింగ్లో ఉన్నటువంటి అవకాశాలు నాకు చాలా కల్పించింది. అసలు ఎలా రాయాలి అనేది, అప్పటిదాకా చిన్న వార్తలు, క్రైమ్ న్యూస్ అలాంటి రాస్తుండేవాడిని. జయాంధ్ర ఉద్యమం కన్నా ముందర ఒక 2-3 నెలలు, జయాంధ్ర ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది, 1972-24 ఏలూరు సిఆర్డి కాలేజీలో ముఖ్యమంత్రి పివి నరసింహారావు వచ్చారు. ఆంధ్ర వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘాల ప్రతినిధులు పిలిచి, మీరు ఉద్యమం చేయకండి ములికి నిబంధనల వ్యతిరేకంగా, ఇది సమస్య పోతుంది, నేను ఇందిరాగాంధీతో మాట్లాడతాను,
అని హామీ ఇచ్చారు. అయినా సరే ఆయన వెళ్ళిపోగానే అదే రోజు రాత్రి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. విద్యార్థి సంఘాలు వెనకాల ఉన్నటువంటి ఇతర శక్తులు 25 నుంచి నిరవధిక సమ్మె. నెల రోజుల లోపల అది ఎన్జిఓలు, జీఓలు, జ్యుడిషియల్ ఆఫీసర్లు మొత్తం అంతా ప్రభావం ఒకసారిగా రాష్ట్రంలో మొత్తం వ్యవస్థ స్తంభించిపోయింది. మొత్తం వ్యవస్థ స్తంభించిపోయింది రాష్ట్రంలో. బస్సులు ఎక్కడి బస్సులు లేవు, ఎక్కడి ఎక్కడికి రవాణా లేదు, పాలు న్యూస్ పేపర్లు తప్ప ఏమీ లేవు. ఒక నెల రోజుల తర్వాత పూర్తిగా స్తంభించిపోయింది. నవంబరు నెలాఖరు నుంచి నవంబరు సెకండ్ హాఫ్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3-4 మాసాల పాటు ఒక ఊరిని ఇంకో ఊరికి వెళ్ళాలంటే రైళ్ళు నడిచేవి. రైళ్ళు కూడా ఒకసారి రైలు రొక్క చేసేవాళ్ళు. అది అయిపోయేది. ఫిబ్రవరి 23 వెంకటరాపేట పోస్ట్ ఆఫీస్ మీద దాడి చేశారు ఆందోళనకారులు. ఫైరింగ్ అయింది, 4 చచ్చిపోయారు, 4 గాయపడ్డారు. నాకు కర్ఫ్యూ పాస్ ఉంది, అప్పటికే కర్ఫ్యూలో ఉంది సిటీ టౌన్లో. అప్పటికే మీరు వార్తలు రాయడంలో ఆంధ్రపత్రిక చంద్రశేఖర్ గారి తరఫున వారు మన గుండుగోళలో ఉండేవారు. అవును, వారి తరఫున వర్క్ చేస్తున్నారు. అప్పుడు సాయంత్రం 5-5:30 ప్రాంతాలు వెంకటరాపేట పోస్ట్ ఆఫీస్కి వెళ్తే 4 చచ్చిపోయారు. వాడు షూట్ చేస్తున్నారు. షూటెడ్ సైడ్ ఆర్డర్స్ ఉన్నాయి. కర్ఫ్యూ పాస్ వల్ల వాళ్ళు ఆగారు. మలబార్ పోలీసు 5 పడున్నారు. వాళ్ళకి రక్తాలు కారిపోతున్నాయి. ఇక్కడ ఒకటి బుల్లెట్స్ కాళ్ళల్లో దిగిపోయినాయి. ఒక షోల్డర్లో వాళ్ళు అన్న హెల్ప్ చేయాలంటే పోలీసు వాళ్ళు నన్ను ఎలా చేశారు. నా భుజం మీద చేసి కుంటుకుంటూ వీధి చివర స్వరూపరాణి నర్సింగ్ హాస్పిటల్ ఉండేది. ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళి అలాగా 3 తీసుకెళ్ళాను. తర్వాత ఒక ముసలాయన హెల్ప్ చేశాడు. ఇంకో 2 అలాగే హెల్ప్ చేసి తీసుకెళ్ళి హాస్పిటల్ చేస్తాం. సాయంత్రం 7-7:30 అయింది. 7:30 అయ్యాక అర్జెంటుగా విజయవాడ వెళ్ళి ఈ వార్త ఇవ్వాలంటే ట్రాన్స్పోర్ట్ లేదు, బస్సులు లేవు. పైగా ఆ రోజు జరిగిందంటే పవర్పేట రైల్వే స్టేషన్లో గూడ్స్ బండి తగలబెట్టారు, ఆటలు పెట్టారు. అదే పోలీస్ స్టాండ్ తగలబెట్టారు. అదే వెంకటరాపేట పోస్ట్ ఆఫీస్ మీద దాడి చేశారు ఆందోళనకారులు. దాంతో మొత్తం బయటకు వెళ్తే బస్సులు లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు. నర్సారావుపేట ఫైర్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాం. ఎవరన్నా అంటే ఆ టైంలో ఏదో వాడు స్కూటర్ మీద వెళ్తుంటే వాడు తీసుకెళ్ళి జంక్షన్లో దింపాడు. అక్కడి నుంచి ఇంకో ట్రాక్టర్ ఎవరిని హెల్ప్ చేసి గన్నవర్లో దించాడు. ఇంకోళ్ళు ఎవరో రామర్పాడు దిగాల. మొత్తం మీద అంచెలంచెలే రాత్రి 11 గంటలు 11:30 ఈ వార్త ఇవ్వడానికి ఇది ఇవ్వడానికి. మరి మిగతా వాళ్ళు ఎవరు చూసిన వాళ్ళు లేరు, ఎవరి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు లేరు. పైగా నాకన్నా మీద ఎక్స్ప్రెస్, హిందూ వాళ్ళందరూ వయసులో పెద్దవాళ్ళు వాళ్ళంతా. కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ హైదరాబాద్ నుంచి ఒక ప్రెస్ నోట్ వస్తుంది. కాబట్టి మనం చేసేది ఏంటి అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. బట్ మనం చూసింది రాయాలనే ఒక తపన. నేను విజయవాడ వెళ్తే రాత్రి 11:30కి శివలింగ రాధాకృష్ణ గారు ఎడిటర్గా ఉండేవారు. ప్రకాష్ రావు అని ఎడిటర్ ఇన్ చీఫ్. ఆయన వెళ్ళగానే రాత్రి 11 గంటలకి నన్ను చూసి ఏంటి ఇలా ఉన్నావేంటి అన్నారు. అంటే జుట్టు రేగిపోయింది అనుకుని నేను వెళ్ళే స్కూటర్ మీద వాటి మీద వచ్చాను సర్లాగా అన్నా. అది కాదండి, సొక్కా అంతా ఏంటి అని అంతా చూస్తే రక్తం అదంతా. సొక్కా మీద రక్తం ఏంటంటే వీళ్ళందరినీ నేను హెల్ప్ చేసే షోల్డర్ గాయపడిన వాడు చెప్తాను. వాళ్ళు కూర్చోముందు అర్జెంట్గా నువ్వేం చూసావు అది రాసేసి అన్న. అది ఎప్పటికప్పుడు గంటలో నేను దృశ్యం అంతా రాసేవటం. అది ఆంధ్రపత్రికలో ఒక ఆంధ్రపత్రిక మాత్రమే ఆ రోజు ఏలూరులో ఫైరింగ్ ఎలా జరిగింది, ఏం జరిగింది, ఆ సంఘటన మొత్తాన్ని వివరంగా ఇచ్చింది. అది అందువల్ల వాళ్ళకి నా మీద ఒక నమ్మకం, అలాగే చంద్రశేఖర్ గారికి ఒక నమ్మకం నా మీద. అలా స్టార్ట్ అయింది. 73 జనవరి నుంచి పూర్తిగా ఇక ఆంధ్రపత్రిక. అది 77 దాకా. 77 తర్వాత ఆంధ్రజ్యోతిలో ఒక 1.5 years చేశాను. 78లో ఈనాడు వాళ్ళు ఆఫర్ చేశారు. 78 మార్చిలో చేరాను. 78 మార్చి నుంచి 2003 చివరి వరకు 2004 వరకు 26 సంవత్సరాలు దాదాపు ఈనాడులో రిపోర్టింగ్లో చాలా చోట్ల ఏలూరు 3 ఏళ్ళు, తిరుపతి, విశాఖపట్నం, ఢిల్లీ, హైదరాబాద్. హైదరాబాద్లో మాకు ఈనాడుకి న్యూస్ టైమ్ అని ఇంగ్లీష్ డైలీ ఉండేది. అవునండి. దానికి బ్యూరో హెడ్గా ఉండేవాడిని. 26 years రిపోర్టింగ్ అక్కడ చేశారు. ఈ ఆంధ్రపత్రికలో చేసిన దానికి ఈనాడులో చేసిన దానికి వ్యత్యాసం ఏమైనా ఉండేదండి? జర్నలిజంలో వ్యత్యాసం, స్వేచ్ఛలో మీరు రాసిన వార్తలు కట్ అవడం ఏమీ లేదు. ఇప్పుడు నాకు ఐ లవ్ మై ప్రొఫెషన్, ఐ రెస్పెక్ట్ మై ప్రొఫెషన్. ఈనాడులో ఎడిటింగ్ ఉండేది, చాలా ఎక్కువ రాస్తున్నావు అనేవాళ్ళు. ఎక్కువ రాస్తున్నావు, ఏదో డిటెక్టివ్ ఉన్న వాళ్ళగా స్టార్టింగ్లో ఒక తర్వాత అది ఏంటా అంటే చివరిదాకా చదవాల్సి వస్తుంది,
చివరి ఎడిట్ చేయాలి అంటే చివరి నుంచి మామూలుగా ఎడిటింగ్ అంటే కింద 3-4 పేరాలు తీసేయాలంటే తీసేసేలా ఉండాలి. నువ్వు రాసిన చివరి దాకా చదివితే కానీ వివరణ వచ్చేది కాదు. ఇదేంటే ఇలా మార్చమని చెప్పేవాడు అన్నమాట. అదే అటువంటి వచ్చాను. అంటే క్లుప్తంగా రాయాలనేది అప్పుడు మొదలైంది. అప్పటికి క్లుప్తంగా అని కాదు, స్టోరీని బట్టి. ఇప్పుడు ఒక డ్రెస్ మేకింగ్ సెంటర్ ఒకటి ఉండేది, దాని గురించి ఒక స్టోరీ రాస్తే వాళ్ళకి నచ్చింది. అది పెద్ద బాక్స్ కట్టి వేశారు. అదేమిటంటే గంజాయి వనంలో తులసి మొక్క. ఎందుకంటే ఆ డ్రెస్ మేకింగ్ సెంటరు శ్రీరామూర్తి ఒక ఆయన ఉండేవాడు, ఆయన నడిపేవాడు. లాభాలు సంపాదించి ట్రెజరీకి డబ్బు కట్టేది. అవునండి. డ్రెస్ మేకింగ్ సెంటర్లో లాభాలు సంపాదించి గవర్నమెంట్ డబ్బులు కట్టేది. అది ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసేది అనమాట. సో అటువంటి స్టోరీలు వాళ్ళు అంటే న్యూస్ అది ఇది నెగిటివ్ పాజిటివ్ అని కాదు, ఇందులో చదివించే గుణం ఉందా లేదా అది కదా ముఖ్యం. అవును. 26 సంవత్సరాలు ఈనాడులో కానివ్వండి మొత్తం సుదీర్ఘంగా చేసి స్వేచ్ఛతో చేసిన తర్వాత ప్రభుత్వం నడిపేటువంటి ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్కి ఎడిటర్గా వెళ్ళారు కదా? డైరెక్ట్గా వెళ్ళా. నేను 2004లో న్యూస్ టైం క్లోజ్ అవుతున్నప్పుడు మాకు ఒక స్కీమ్ ఇచ్చారు, వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్. అప్పుడు నాకు ఇంకా సర్వీస్ 4-5 ఏళ్ళు ఉంది. విఆర్ఎస్ తీసుకోకపోతే నేను ఈనాడులో కంటిన్యూ అవ్వచ్చు. కానీ నేను విఆర్ఎస్ తీసుకోవడానికి ఇష్టపడ్డాను. ఎందుకంటే న్యూస్ టైంలో నేను తప్ప మిగతా వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు. తీసుకుని మాకు అమ్మాయి పెళ్ళికి వచ్చింది కాబట్టి డబ్బు వస్తుంది, పెళ్లి చేయొచ్చు కదా అమ్మాయికి అని విఆర్ఎస్ తీసుకున్నాను. 9 లక్షలంతా వచ్చినప్పుడు అది కూడా నాకు అమ్మాయికి పెళ్లి ఆ రోజుల్లో చాలా ఎక్కువ. అందువల్ల బయటకు వచ్చేసాను. వచ్చేసిన తర్వాత హైదరాబాద్లో ఒక ఎన్ఎస్ఎస్ అని ఒక న్యూస్ ఏజెన్సీ ఉండేది చిన్నది. దాన్ని ఒక పెద్ద మల్టీ డైమెన్షనల్ ఏజెన్సీగా డెవలప్ చేయడానికి ఒక ప్లాన్స్ తయారు చేశాను. వాళ్ళతో కలిసి వర్క్ చేస్తున్నాం. ఆ టైంలో రాజశేఖర్ గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఒక కామన్ ఫ్రెండ్, జర్నలిస్ట్ ఫ్రెండ్ ఒక అతను సుధాకర్ ఉండేవాడు. అతను మీరు మీ చీఫ్ పిఆర్ఓగా వల్లేసుని తీసుకుంటే బాగుంటున్నా అన్నాడు. రాజశేఖర రెడ్డి గారికి నేను తెలుసు, తిరుపతిలో పనిచేసినప్పుడు ఆయన పిసిసి ప్రెసిడెంట్, నేను తిరుపతిలో పనిచేసినప్పుడు, నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన ఎంపీ. నేను ఢిల్లీలో ఉండగా ఏంటంటే ఈ నాయకులందరినీ పరిచయం చేసుకోవాలని వైజాగ్ నుంచి డైరెక్ట్ ఢిల్లీ వెళ్ళాను. హైదరాబాద్లో పనిచేయాల. సో లీడర్స్ పరిచయం, అన్ని పార్టీల నాయకుల పరిచయం ఉండాలి. వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, కమ్యూనిస్ట్ నాయకులు సుధాకర్ ఉండేవాడు, సుధాకరు, అలాగే ఈయన రాజశేఖర్ రెడ్డి. వీళ్ళు నేను నాయకులు మా ఇంటికి బ్రేక్ఫాస్ట్ పిలిచేవాడిని. ఎందుకంటే పరిచయం కావాలంటే పొలిటీషియన్స్తో వాళ్ళతో సాయంత్రాలు గడపడానికి చాలామంది జర్నలిస్టులు ఉండేది పద్ధతి. నాకు అది సరిపడదు. మరి ఎలాగా పరిచయాలు అవుతాయి మరి. అందుకని ఫస్ట్ నేను మా ఇంటికి బ్రేక్ఫాస్ట్కి ఇన్వైట్ చేసింది డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. పార్లమెంట్లో కనబడితే రేపు మా ఇంటికి రండి, నేను వచ్చి నెల అయింది పరిచయం అంటే వస్తాను. ఆయన భార్య కేపీ రామచంద్ర ముగ్గురు వచ్చారు. అలాగా ఈ పరిచయాల వల్ల ఏమంటే 1 to 1 అంటే వాళ్ళ ఇంటికి రావడం, గంట సేపు మాట్లాడుకోవడం, 1 to 1 హూ ఈజ్ వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. అలాగే ఇంకొక సంఘటన కూడా జరిగింది. అది బహుశా అది కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు. 2003లో మా అమ్మాయి నేను ఢిల్లీలో ఉన్నప్పుడు మెనింజైటిస్ వచ్చి హాస్పిటలైజ్ అయింది. ఎయిమ్స్లో అడ్మిట్ చేసాం. సీరియస్ అది. ఆ టైంలో చాలామంది చూడడానికి వచ్చారు. విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు, రాజశేఖర్ రెడ్డి గారు కూడా వచ్చాడు. అంటే చాలా మందితో నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి గారి గురించి చెప్తాను కాంటాక్ట్స్. ఆయన వచ్చి హాస్పిటల్లో వచ్చి అమ్మాయిని చూసి వెళ్తూ ఆయన కారులో వచ్చి ఒక బ్రీఫ్ కేస్ తీసి ఒక కట్ట ఇచ్చారు నాకు. కట్ట అంటే 100 రూపీస్ నోటు కట్ట ఇస్తే నేను ఇదేంటి డాక్టర్ గారు అన్నాను. అంటే ఇంతే ఇస్తున్నారేంటి అన్నట్టుగా ఆయన అర్థం చేసుకుని ఇంకో కట్ట తీశారు. అంటే నేనే ఇవి నాకు అవసరం లేదండి, నేను రోజుకి 5 రూపాయలు డార్మెంటరీ పెట్టి ఐ కెన్ ఎఫర్ట్. ఈవెన్ అదే నాకు క్రెడిట్ కార్డు ఉంది, ఐ కెన్ మేనేజ్. కానీ మీరు డాక్టర్లో ఉన్న తెలుస్తూ మాట చెప్పండి అంటే అదే అవసరం లేదన్నా. ఆర్ యూ షూర్ అన్నమాట. సో ఇది ఇటువంటి స్మాల్ ఇన్సిడెంట్స్ను అవి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారన్నప్పుడు ఈ అమౌంట్ ఆఫర్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. అవసరం ఉంటుందేమో, వైద్యం కావాల్సి వస్తుందేమో అనే తోటి ఆఫర్ చేశారు. కానీ మీరేమి తీసుకోవాలి. అది మన శక్తి దేంట్లో ఉంటుంది ఒక జర్నలిస్ట్కి.
so long as you make believe all the concerned that you are an independent power. దాంట్లో ఉంటుంది అంతే. జీ హుజూర్ అంటేను, లేకపోతే మీరు పార్టీకి పిలిస్తే సాగిస్తాను అని ఇప్పుడు అలా ఉన్న, ఇప్పుడు మీరు అలా ఉన్నారు, ఒక ఎథిక్స్ ఫాలో అయ్యారు, ఫీల్డ్లో పర్ఫెక్ట్గా మీ వృత్తి మీ ధర్మాన్ని మీరు చేసుకుంటూ వెళ్ళారు, సక్సెస్ అయ్యారు. కానీ కొంతమంది అలా కాదు. ఇప్పుడున్న రోజుల్లో ఎవరికో ఒకరికి వెనకాల ఉండాలి, మనకు ఒక నాయకత్వం ఉండాలి, మనకు కూడా గాడ్ ఫాదర్ ఉండాలి, ఈ ఫీల్డ్లో కూడా అనేటువంటి కల్చర్ వచ్చేసింది వాళ్ళ. ఎందుకనేది అలా ఎందుకు వచ్చింది? నిజంగానే ఇప్పుడు మనం వర్తమానం రాయగలిగితే ఇంకేముంటుంది దాంట్లోనూ? ఒక మాట చెప్పాలి మీరు. చెప్పండి సార్. ఈ సమాజంలో జర్నలిస్ట్ మీద ఆధారపడి బట్టల వ్యాపారం చేసుకునే వాళ్ళు, కూరలు అమ్ముకునే వాళ్ళు, లేకపోతే తాపీ వాళ్ళని సప్లై చేసేవాళ్ళు, ఇంజనీర్లు, ఆడిటర్లు, డాక్టర్లు, వీళ్ళు ఎవరు లేరండి. ఎవరు జర్నలిస్ట్ మీద ఆధారపడి లేరు. సమాజంలో ఒకే ఒక వర్గం ఉంది. ఆ వర్గానికి మాత్రమే ఈ మీడియా యొక్క అవసరం ఉంది. ఆ వర్గం పేరు పొలిటీషియన్. చెప్పండి, ఇంకెవరన్నా ఉన్నాడా మన మీద డిపెండ్ అయి ఉన్నాడా? లేరుగా. మీరేదో ప్రకటన వేసి ఒక న్యూస్ వేయమంటే మీరు ప్రకటన వేస్తామంటారా మహా అయితే. అంత మించి ఎవరు మన మీద ఆధారపడి లేరు. ఈ వర్గం ఆధారపడి ఉంది. ఆ వర్గం ఇక్కడ అందుకని ఏం చేస్తుందంటే ఈ వర్గం రాజకీయ వర్గం మీడియా తనని ప్రొజెక్ట్ చేయాలి. ఈ ప్రొజెక్షన్ వల్ల లాభం ఏంటి? ఒకటి, పార్టీలో తన అధినాయకుల ముందర వీడు పనిచేస్తున్నాడురా, పార్టీ కోసం పనిచేస్తున్నాడురా, లేదా నా కోసం పనిచేస్తున్నాడురా ఆ నాయకులు అనుకోవడానికి, లేదా సమాజం కోసం వీడు చాలా కష్టపడుతున్నాడురా, మళ్ళీ ఎన్నికల్లో వీడిని గెలిపిస్తే మంచిదిరా అని ప్రజలు అనుకోవడానికి ఉపయోగపడుతున్న ఆశతో, అంతే, దానికోసం మీడియాను ఆశ్రయిస్తారు. మీడియాకి అస్పృహం ఉండాలి. ఈ నా మీద ప్రేమతో వీడు నన్ను వాళ్ళకి డెంగర్ పిలవట్లా, నా మీద ప్రేమతో వాళ్ళ అమ్మాయి రాజేశ్వరి ఏంటి రావయ్యా, మీరంతా రావు, నువ్వు రాకపోతే ఎలా అన్నా, నువ్వు రాకపోతే ఆ కార్యక్రమం ఉండదా అనేవాళ్ళు అంటారు. ఇది నిజం కాదు. ఇది మనం లేకపోతే ప్రపంచం ఆగిపోతుంది అక్కడ. కానీ ఈ పొలిటీషియన్ అన్న వ్యక్తి అతన్ని తప్పు పట్టుకోవడం లేదు. ఎవడైనా తన వృత్తికి ఎవరు ఉపయోగపడతారో వాళ్ళు ఉపయోగించుకుంటారు. కాబట్టి మీడియా యొక్క ఎక్కువ ఉపయోగం పొందేటువంటి వాళ్ళు కనుక వాళ్ళు ఏదో రకంగా మీడియాని మనం గుడ్ హ్యూమర్లో పెట్టాలి, అంటే మంచి చేసుకోవాలి అని చూస్తారు. మీడియా నేను ఏ పొలిటీషియన్కి లొంగకూడదు, ఏ పొలిటీషియన్ ప్రభావంలో పడకూడదు అని అనుకోవట్లో తప్పలేదు. కానీ నమ్మకంగా దగ్గరగా లేకపోతే మీకు సమాచారం రాదు. దగ్గరగా వెళ్తే లొంగిపోయే ప్రమాదం ఉంటుంది, ప్రభావితం అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి, చేసుకుంటూ మన యొక్క వ్యక్తిత్వం ఎలా కాపాడుకోవాలి, మన ఐడెంటిటీ ఎలాగ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇది డిపెండ్స్ అపాన్ మన యొక్క ప్రొఫెషనల్ కమిట్మెంట్ బట్టి ఉంటుంది. ఏదో కత్తి మీద సావులాంటిది. అది ఎవరు ఎందుకు ఏం చేస్తున్నారు అన్న దాంట్లో వెళ్ళను. ఇవాళ పరిస్థితులు రకరకాల అనేక కారణాలు. ఇవాళ మీరు ఏదో ఒక మీడియా అంటే రిపోర్టర్స్ అనే తప్పట్టుకోకండి. రిపోర్టర్స్ వాళ్ళు పనిచేసే న్యూస్ పేపర్స్ని బట్టి కూడా ఉంటుంది. కొన్ని పేపర్లు వాళ్ళ ఆ పార్టీల యొక్క యాజమాన్యాన్ని బట్టి కూడా ఉంటుంది. నా అదృష్టం అంటే నేను పనిచేసిన కాలంలో ఇలా లేదు పరిస్థితి. లేదు, యాజమాన్యం చెప్పడం అనేది ఏమి ఉండదు కాదు, జరిగిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన ఈనాడు పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఆయన ఫోటోలు స్నానం చేస్తున్న ఫోటోలు వగేరా ఫోటో వేసిన రోజుల్లో కూడా ఎన్టీ రామారావుకి అనుకూలంగా రాయండి అని రామోజీ గారు ఎవరు మాకు ఎప్పుడు చెప్పలా. కొన్ని స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్ ప్రకారం వెళ్ళాలి. పార్టీ అధ్యక్షుడికి మాత్రమే మొదటి పేజీలో, అధ్యక్షుడు జనరల్ సెక్రటరీకి మాత్రమే మొదటి పేజీలో వార్త ఇస్తారు. మిగతా వాళ్ళకి ఎవరైనా లోపల ఇవ్వాల్సిందే. ఫోటోలు కూడా ఇలా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. తిరుపతిలో ఒక పార్టీ మహాసభ జరిగింది. ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్ కాకమనుకు ఆయన తిరుసాన్ రోడ్లో పార్టీ తిరుపతిలో పార్టీ కార్యవర్గ సమావేశం పెట్టి అయిన తర్వాత ఆయన 82లో తిరుసాన్ రోడ్లో పెద్ద మహాసభ పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేశాడు. ఆయన అడ్రస్ చేస్తే జనం చాలా మంది వస్తారు కదా, ఎంతమంది వచ్చి ఉంటారు అని అనుకుని వెళ్ళాను. నేను కూడా వెళ్ళాను. వెళ్ళినప్పుడు చుట్టూ గ్రౌండ్ చుట్టూ కొలిచాను. జనం నిలబడ్డారు. చుట్టూ కొలిస్తే ఒక 2 లక్షల చదరపు అడుగులు వచ్చింది క్యాలిక్యులేట్ చేస్తే.
2 లక్షల చదరపట్ల మనిషి నిలబడితే అంత పాదాల దగ్గర 1 స్క్వేర్ ఫీట్ సరిపోతుంది కదా, ఒక స్క్వేర్ ఫుట్. ఓకే, సో మనిషి 2 లక్షల మంది నిలబడి ఉంటారు. ఒక అంచనా వేసి నేను 2 లక్షల మంది దాదాపు పాల్గొన్నారు అని రాశాను. ఆ మర్నాడు రామోజీరావు గారు ఊళ్ళో ఉన్నారు. ఆయన పిలిచి అడిగారు, 2 లక్షల మంది ఎలా లేక అంచనా వేశారు, తిరుపతి జనాభా ఎంత అన్నారు. 1.5 lakh అన్నాను. మరి 2 లక్షల మంది వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అన్నాడు. జిల్లాలు చాలా వాళ్ళ నుంచి వచ్చేసారు జనం అంతా. ఎలా పిలిచావు అన్నారు. నేను ఇలా చెప్పాను, కూర్చున్న వాళ్ళ సంగతి అయినా ముందర, నిలబడితే నడుము దగ్గర ఎంత స్పేస్ కావాలి, ఇలాంటివన్నీ ఆయన అనలిటికల్గా అడిగారు. చెప్పాక నాకే అర్థమైంది, 2 లక్షలు కరెక్ట్ కాదు, 1 లక్ష ఉండొచ్చు, అంతకుమించి ఎక్కువ రావడం లేదు. అందుకని ఏమన్నారంటే ఆయన, చూడు వల్లీశ్వర్, మనకి నువ్వు రిపోర్ట్ అంతా బాగా రాసు, ఆ ఫిగర్ ఇవ్వకపోతే నష్టం లేదు. ఇవ్వడం వల్ల మన క్రెడిబిలిటీ క్వశ్చన్ చేయబడుతుంది. ఈనాడు క్రెడిబిలిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. నువ్వు నెంబర్ వేయిపోయినా నష్టం లేదు మనకి. ఇటువంటి కొన్ని సంఘటనలు అదే నేను బాగా అబ్జర్వ్ చేశారు రామోజీ గారు. చాలా 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 అంటే ఆయన కూడా రాయడం అన్ని చేసేవారని, ఓన్లీ మేనేజ్మెంటేనా? ఆయన రాసేవారేమో నేను చూడలేదు, కానీ ఆయన ఎడిటోర్లు అవి కూడా ఆయన కంటెంట్ టాపిక్ ఇచ్చేవారు. లీడర్ రైటర్స్ ఉండేవారు. ఎంవిఆర్ శాస్త్రి గారు ఆయన ఒక లీడర్ రైటర్, అంటే ఎడిటోర్లు రాస్తుంటారు, వాళ్ళు రాసేవాళ్ళు. ఓకే, బట్ ఇది 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 ఏమిటవుతుందంటే ఈ కల్చరు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఒక ఏ కాన్ఫిడెన్స్, ఐ కెన్ బి ఏ థరో ప్రొఫెషనల్. ఈ సంస్థలో నేను ఒక థరో ప్రొఫెషనల్ పనిచేయగలను. మీరు చెప్పారు పొలిటీషియన్స్. ఒక సంఘటన చెప్తాను, ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన. నేను ఢిల్లీలో పనిచేస్తున్నాగా ఒక రోజు రాత్రి అరౌండ్ 7:38కి అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ వి హనుమంతరావు ఉండేవాడు. హనుమంతరావుతో ఒక అర్జెంట్ ఒక సబ్జెక్టు ఏదో ఒక సబ్జెక్ట్ క్లారిఫికేషన్ కావాల్సి వచ్చింది. ఆయన ఒకటే చెప్పగలడు. ఆయన సో ఆయన కలవాలంటే ఏబీ భవన్లో ఉండేవాడు. ఏబీ భవన్ ఫోన్ చేస్తే రూమ్లో ఉన్నారన్నారు. కలపండి అన్న, ఎన్నిసార్లు రింగ్ చేసి ఎత్తట్లేదన్నారు. సో మా ఆఫీస్కి దగ్గర, అది ఇండియన్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ బిల్డింగ్లో ఈనాడు దగ్గర. నేను వెళ్తే ఆయన ఇంకొక 5-6 జర్నలిస్టులు ఫ్రెండ్స్తో కూర్చున్నాడు. కొంచెం వాళ్ళంతా డ్రింక్స్ తీసుకుంటున్నారు. నేను వెళ్ళగానే, బాస్ కొంచెం మాట్లాడాలి, బయటకు వస్తావా అన్న. వల్లిబాబు కొంచెం నువ్వు కూడా ఒక గ్లాస్ తీసుకో. నేను తీసుకోను. నువ్వు తీసుకుంటే నేను మాట్లాడతాను, లేకపోతే మాట్లాడడం మానేసాను. పైగా వాళ్ళంతా నా ఫ్రెండ్స్, నా క్రానికల్, ఆంధ్రబాబు, ఇంకా ఆంధ్రజ్యోతి, అందులో ఒక్కళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ దే ఆర్ ఆల్సో జాయినింగ్ ది డ్రింక్స్. షీ వాజ్ ఇన్సిస్టింగ్ దట్ ఐ షుడ్ జాయిన్. కానీ నేను అన్నాను, నేను తీసుకోను, నాకు సమాచారం కావాలి, బయటకు వస్తే 2 నిమిషాలు మాట్లాడిపోతాను. నువ్వు తీసుకుంటేనే నేను తీసుకోను. అయితే నేను అన్నాడు. సరే చెప్పకపోతే మానేసి నేను వెళ్ళిపోతాను అంటే, సరే ఓ పని చేద్దాం, మళ్ళీ రాజుకి వచ్చాడు. అంటే అభిమానంగా నువ్వెందుకు తీసుకోవచ్చు చెప్పు, పోనీ బయటకు వస్తాను. అంటే వీళ్ళంతా నా ఫ్రెండ్స్, వాళ్ళందరూ ముందు చెప్పడం బాగుండదు, నువ్వు బయటకు వచ్చి మాట్లాడదా. నువ్వు చెప్తే వస్తాను, నాకు ఆ విషయం ఇంపార్టెంట్. చెప్తే బయటకు వస్తావా, మాట్లాడతావా? మాట్లాడతాను, చెప్తాను. సరే చెప్తాను నేను. నాకు డ్రింక్స్ మీద వ్యామోహం లేదు, నెంబర్ 1. రెండోది, నాకు తాగాలనిపిస్తే ఒక వైన్ తాగుతాను, ప్రెస్ క్లబ్కి వెళ్ళి తాగుతాను. ఇవాటి వరకు ఇక్కడ ఉన్న పలానా వాళ్ళు, ఈయన నేను రామారావు ఉండేవాడు, ఎప్పుడైనా వెళ్తే క్లబ్కి వెళ్ళిన వైన్ తాగాం. తప్పితే నేను ఏ పొలిటీషియన్తో కానీ, ఏ బిజినెస్ మ్యాన్తో కానీ ఎప్పుడు నేను డ్రింక్స్ తీసుకోలేదు. మెయిన్ రీజన్ నాకు వాటి మీద వ్యామోహం లేదు. రెండోది, ఎప్పుడన్నా ఫ్రెండ్స్ వెళ్దామంటే ఇది పొలిటీషియన్తో, బిజినెస్ మ్యాన్తో నేను తీసుకోను. ఆ వైన్ కూడా తీసుకోను, నా ప్రిన్సిపల్ ఇది. ఎందుకన్నాడు, నన్ను జడ్జి చేస్తావు బాస్ నువ్వు. నేను ఇవాళ నీ దగ్గర ఒక్క పెగ్గ తాగినా, రేపటి నుంచి నీకు వ్యతిరేకంగా ఏదన్నా ఒక స్టోరీ నా నుంచి వచ్చిందంటే, అవట్లో నన్ను ఏదో ఇలాగే మేనేజ్ చేసి ఉంటాడు, నేను రాత్రి అంతా అందుకే రాశాను అనుకుంటాను. ఐ డోంట్ లైక్ టు బి జడ్జి లైక్ దట్. నేను నాకు అలాంటి ముద్ర నాకు పనికిరాదు.
నా క్రెడిబిలిటీ నాకు ఉండాలి, ఉండాలి, నా వ్యక్తిత్వం నాకు ఉండాలి. సారీ వస్తే మాట్లాడతాను, లేకపోతే లేదు. అండ్ మంచివాడు హనుమంతరావు బయటకు వచ్చాడు, మాట్లాడాడు 5 నిమిషాలు. అందువల్ల నాకు అక్కడ ఉన్న మిగతా జర్నలిస్ట్ ఫ్రెండ్స్తో కొంతకాలం కొంచెం రిలేషన్ స్టెయిన్ అయినాయి. అంటారు కదా ఏముంటాయి. బట్ స్టిల్ ఇది ఈ ప్రొఫెషన్ ఒక విషయం మీతో చెప్పాలి. నేను ఒక జడ్జి లంచం తీసుకుని జడ్జిమెంట్ ఇస్తాడు అంటే మీరు భరించగలరా? ఎనీ సిటిజన్, సామాన్య పౌరుడు ఎవడైనా, మీడియాని ప్యాంపర్ చేస్తున్న వాళ్ళని కూడా అడుగుతున్నాను, ప్యాంపర్ చేసి ప్రయోజనం పొందాలనుకుంటున్న వాళ్ళని అడుగుతున్నాను. ఒక జడ్జి లంచగొండి అంటే కెన్ యూ యాక్సెప్ట్ ఇట్? జడ్జి ఎలా ఉండాలి? ఒక టీచర్ ఉన్నాడు హై స్కూల్లో, తన దగ్గర ట్యూషన్ చదివే వాళ్ళకి ఆయన డబ్బు తీసుకుని మార్కులు వేస్తాడు అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీ పిల్లల్ని స్కూల్ పంపిస్తారా? పంపలేరు. సమాజంలో ప్రతి ఒక్క డాక్టర్ వాడు చచ్చిపోయిన వాడికి ఆపరేషన్ చేశాడు, సర్జరీ చేశాను, బిల్ చేశాడు, యాక్సెప్ట్ చేస్తారా? మీరు ఫైట్ ఫర్ ఎవ్రీథింగ్, ఫైట్ ఫర్ ఎవ్రీథింగ్. సొసైటీలో ఒక అర్చకుడు ఉన్నాడు, దేవాలయంలో పూజారైనా, ఆయన ఎక్కడో మీకు ఎక్కడో బార్లో ఎక్కడ కనపడ్డాడు. కెన్ యూ యాక్సెప్ట్ ఇట్? అసలు మన సమాజంలో ఎవరు ఎలా ఉండాలని ఒక చిత్రం ఇవ్వబడిందో, ధర్మం చెప్పబడిందో, లేదా అనుచానంగా అంటే మనకు వస్తూ ఉన్నదో సంప్రదాయం, ఆ రకంగా సమాజం ఎక్స్పెక్ట్ చేస్తుంది. జడ్జి, ఒక టీచరు, ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక ఆడిటరు, వీళ్ళంతా ఎలా ఉండాలని సమాజం అనుకుంటున్న సమాజంలో నేను ఉన్నాను, మీరు ఉన్నారు. ఆ సమాజం జర్నలిస్ట్ అంటే ఇలా ఉండాలనుకుంటుంది, వారి దగ్గరికి ఇలాంటి వాస్తవం రావాలనుకుంటుంది. ఇలాంటి అనుకునే సమాజంలో మీరు భాగమై ఉండి మీరు ఇక్కడ రాగానే నా ఇష్టం నేను చేస్తాను, నేను వాడి కోసం పనిచేస్తాను, వీడి కోసం పనిచేస్తాను, ఇజ్ ఇట్ కరెక్ట్? కాకపోవచ్చు. దట్స్ ఆల్ మై క్వశ్చన్ ఇస్ దిస్. మీరు అక్కడ ఈ సమాజంలో ప్రతి ఇతర రంగాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు ఎలా ఉండాలి నువ్వు కోరుకుంటున్నావో అలాగే నువ్వెలా ఉండాలి సమాజం కోరుకుంటుంది. బీ లైక్ దట్. నేను ఉండలేను ఈ ఒత్తిడిలోకి రాక, నేను ఇలాగే జీవిస్తాను, ఇంకా చాలా వస్తున్నాను జీవించడానికి. దీన్ని కంటామినేట్ చేస్తూ ఒక దేవాలయంలో ఒక అర్చకుడు ఎంత పవిత్రంగా ఉండాలని నువ్వు భావిస్తావో, ఈ ప్రొఫెషన్లో జర్నలిస్ట్ ఎలా పవిత్రంగా ఉండాలని సమాజం కోరుకుంటుంది. నువ్వు జర్నలిస్ట్ కాకముందు నువ్వు కోరుకున్నావు, నువ్వు ఇవాళ నువ్వు ఇంకో రకంగా బిహేవ్ చేస్తావు. హౌ కెన్ యూ థింక్ దట్ యు హావ్ ఎ రైట్ టు బిహేవ్? అంటే ఒక్కటి వల్లీశ్వర గారు, మీకున్న అనుభవం, మీకున్న ఎథిక్స్, మీకున్న పరిస్థితులు అలా ఆ కాలమాన పరిస్థితి ప్రకారం నడిచాయి. ఇవాళ ఉన్నటువంటి వాతావరణంలో, ఇవాళ ఉన్నటువంటి ఖర్చుల్లో, ఇవాళ ఉన్న మెయింటెనెన్స్లో ఈ విలేకరుల వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి మేనేజ్మెంట్ నుంచి కోఆపరేట్ లేదని, మరి వీళ్ళు ఏదో రకంగా బతకవలసిన అవసరం ఉంది, వాళ్ళు కూడా ఫ్యామిలీతో లీడ్ చేయాలి, వాళ్ళు బతకాలనేటువంటి పరిస్థితి ఉంది. సేమ్ టైం మీ మేనేజ్మెంట్లో మీకు కొన్ని ఫెసిలిటీస్ కలిపి ఉండొచ్చు, మీరు దానికి సరఫరాగానే మీరు ఖర్చులు పెట్టుకుని మీరు జీవించి ఉండొచ్చు. కానీ వాళ్ళు అలా లేరు కదా. మీరు జర్నలిస్ట్గా ఉన్న సందర్భంలో ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు, ఇలా ఉండాలి, కరెక్ట్. అది మరి మేనేజ్మెంట్ నుంచి ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండాలి కదా. ఉన్నప్పుడు మీరు కంఫర్ట్గానే ఉంటారు కదా వీళ్ళు. అది తగ్గిందా అని ఒక మీరు చెప్పిన దానికన్నా ఇంకొకటి ఏంటంటే, అలా మీడియా యొక్క స్వరూపం మారిపోయింది. డిజిటల్ జర్నలిజం వచ్చింది, టెలివిజన్స్ వచ్చి, టీవీలు వచ్చాయి, టీవీల తర్వాత యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి, డిజిటల్ జర్నలిజం వచ్చింది, ఇందులో రకరకాల రూపాలు వచ్చాయి. ఇప్పుడు మనం దాని గురించి ఇప్పుడు మీకు రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం ఎలా మొదలైంది? మీరు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్గా వెళ్తానికి ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి ఎలా మొదలైంది? రాజశేఖర రెడ్డి గారు, నేను చెప్పాను, నేను చీఫ్ మినిస్టర్ అవగానే ఒక జర్నలిస్ట్ ఫ్రెండ్ మోతాడక సుధాకర్ని, అతను నా పేరు సజెస్ట్ చేశాడు. ఆయన కేవీపీ గారు, సో వాళ్ళు వేసుకుని తీసుకుంటాం. వాళ్ళు నేను చీఫ్ పేరు, నేను రాజశేఖర రెడ్డి చీఫ్ పేరు. ఆయన దగ్గర 1 year అయిన తర్వాత నేను 1 yearలో చాలా చేసాం. యాక్చువల్గా మీకు గుర్తుంటే 2005 మేలో ఈనాడులో ఏడాదిగా నా మనసంతా మీరే అని ఈనాడులో
పైన స్టీమర్ అంటారు. సో మెయిన్ హెడ్డింగ్లో 8 కాలాలు రాజశేఖర రెడ్డి గారి యొక్క మనసులో భావాలు రాజశేఖర రెడ్డి గారు రాసిన ఆర్టికల్ ఒకటి ఉంటుంది. అది సెకండ్ పేజీ కూడా కంటిన్యూ నేను సంతకం పెట్టినది. అది ఈనాడులో వచ్చింది. ఆ రోజు ఈనాడులో అంత ఆర్టికల్ రావటం కూడా చాలా దాని పరిస్థితులు దాని కథ అంతా వేరే సబ్జెక్ట్ వేరు. అది అందులో వాళ్ళు ఏదో 1 year పూర్తి అయినప్పుడు రకరకాలుగా ఆర్టికల్స్ వేయాలనుకున్నారు అన్ని పార్టీల నాయకులు. అలా రాజశేఖర రెడ్డి గారు ఆయన రాసిన చేశారు. అది అయితే ఒక ఒత్తిడి వచ్చేది నా మీద. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనకి ఒక విజయ్ కుమార్ చీఫ్ గారు ఉండేవారు. వాళ్ళు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు మీడియా మేనేజ్మెంట్లో ఆయనకు ఒక విశ్వాసం ఉండింది. అంచేత ఆయన జిల్లాల్లో కలెక్టర్లకి ఎస్పీలకి ఏం చెప్పారంటే మీడియాలో నెగిటివ్ వార్తలు రావటం నేను సహించలేము భరించలేమని చెప్పారు. అందుకే అప్పుడు ఎస్పీలు కూడా పిఆర్ఓలు పెట్టుకున్నారు ప్రతి జిల్లాలో. దాంతో ఏమైంది, మీడియాని మంచిగా చూడాలి అనేటువంటి ఒక కొత్త ట్రెండ్ అది చంద్రబాబు నాయుడు గారితో రాజశేఖర రెడ్డి గారు రాగానే దానికి అలవాటు పడినటువంటి కొన్ని మీడియా వర్గాలు రాజశేఖర రెడ్డి గారి మీద వెనక వాళ్ళు ఒత్తిడి తీసుకురావడం మొదలెట్టారనమాట. అది అంటే ఆయన దగ్గర కాదు, నా మీద. చీఫ్ పేరు కదా, నేను సీఎం చెప్పేశాను ఈ మీడియా మేనేజ్మెంట్ యాక్టివిటీస్ ఇవి కరెక్ట్ కాదు. మీరు సీఎం అయ్యి 1 year అవ్వాల అంచేత మీరు ఇప్పటి నుంచే మీరు అప్పుడెప్పుడో ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి అని మీడియాని ఏదో మేనేజ్ చేయాలి అనే యాటిట్యూడ్ కరెక్ట్ కాదు. మీ పనితీరుతో మీరు ముందు ఇంప్రెస్ చేయండి పీపుల్ని. ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు ఏమన్నా ప్రయత్నం చేస్తే చేయొచ్చు కానీ బట్ ఇప్పుడు అప్పటిదాకా కరెక్ట్ కాదు. బట్ నేను ఈ రెండో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కొంతమంది వాళ్ళకి వారానికి ఒకసారి పార్టీ ఇవ్వాల్సి నా వల్ల కాదు, నా టెంపర్మెంట్ సరిపడదు, నేను వాళ్ళతో కొన్ని గంటల తరబడి ఖర్చు పెట్టలేను. నేను కాబట్టి మీడియాకి మీరు ఏరియావన్నీ పెట్టుకోండి. ఇది కాదు, సీఎంకి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ వర్క్ ఒక 12 వర్క్స్ ఉన్నాయి. డైలీ న్యూస్ పేపర్స్ చూడాలి, టీవీలు చూడాలి, సీఎంకి తెలియాల్సిన విషయాలు ఉంటాయి. బీహార్లో ఏం జరిగింది, కర్ణాటకలో ఏం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో నక్సలైట్ల మీద బ్యాన్ ఇంపోజ్ చేశారు, మధ్యాహ్నం 3 గంటలు జరిగింది. అది ఇమీడియట్గా సీఎంకి తెలియాలి. అది సీపీఆర్ ఏదో వేరే మీటింగ్లో ఉంటే తెలియకపోవచ్చు. దీనికి మనం ఏం చేయాలి నెక్స్ట్? అలాగే పార్టీ లీడర్ సోనియా గాంధీ ఆవిడ ఎక్కడో నేపాల్లో మీటింగ్ అడ్రస్ చేసింది. అక్కడ ఆవిడ ఏం మాట్లాడింది, ఆ మాట్లాడిన దాన్ని సీఎం ఎలా స్పందించవచ్చు, స్పందించి సోనియా గాంధీకి ఎలాంటి లెటర్ రాస్తే బాగుంటుంది. లేదా మన్మోహన్ సింగ్ ఎక్కడో గుజరాత్లో ఏదో మీటింగ్లో మాట్లాడుతూ మీ స్టేట్కి ఇస్తున్నాను అన్నారు కాబట్టి అది మన అడ్వాంటేజ్ తీసుకుని మనం కూడా లెటర్ ఎందుకు రాయకూడదు, మన్మోహన్ సింగ్ గారికి మాకు ఇది కావాలి. ఇలాంటివి అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ నేను చూస్తాను. ఆయన స్పీచెస్ తయారు చేయాలి, సీఎంకి కాన్ఫిడెన్షియల్ లెటర్స్ తయారు చేయాలి, తర్వాత ఇంటర్వ్యూస్ తయారు చేయాలి. చాలా మ్యాగజైన్స్కి ఇంటర్వ్యూలు అడుగుతుంటారు. కొన్ని మ్యాగజైన్స్ సీఎం ఇంటర్వ్యూస్ ఇస్తారు, అన్నిటికీ ఇవ్వలేవు. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియా వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఇంటర్వ్యూ కావాలంటారు, ఎందుకంటే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ కావాలి. అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది గవర్నమెంట్, కాబట్టి ఇంటర్వ్యూ కూడా అడుగుతారు, తయారు చేసేవాళ్ళు వాళ్ళకి. ఇలాంటివి ఒక 12 వర్క్స్ ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ వేరే ఉన్నాయి. ఇవన్నీ నేను చేస్తాను. ఈ మీడియా తలపు నాకు ఉంటాను. అప్పుడు చంద్రశేఖర్ రెడ్డిని ఇంకొకరిని అపాయింట్ చేశారు. అప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎడిటర్గా ఇచ్చారు. ఇది కమిషనర్ ఐఎన్పిఆర్, ఆయన చీఫ్ ఎడిటర్. ఆ పోస్ట్ నాకు ఇచ్చారు. ఇచ్చి మిగతా ఈ వర్క్స్ అన్ని కంటిన్యూ అవుతాయి. సో నేను ఆంధ్రప్రదేశ్ ఎడిటర్గా ఉంటే కూడా ఆయన మీడియా అడ్వైజర్గా ఈ పనులన్నీ చివరిదాకా చేశాను. రెగ్యులర్గా కలవడం, క్లిప్పింగ్స్ అవన్నీ చాలా వర్క్ ఉందండి మనకి, చాలా వర్క్స్ ఉన్నాయి. మన ఏలూరు కూడా ఆయన చాలా హెల్ప్ చేశాడు. అలా ఏలూరుతో అన్నారు కదా, ఏలూరుకి రాజశేఖర రెడ్డి గారికి సంబంధం ఏంటండి? అంటే పొలిటికల్గా నేను మాట చెప్పను, బట్ ఒక సంఘటన జరిగింది 2007, 2008లో. హేలాపురి సంస్కృత పాఠశాల ఉంది మనకి. మీ సంస్కృత పాఠశాల అది ఒక సత్రం, దాంట్లో 1950 నుంచి 40-50 నుంచి ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులు సంస్కృతం నేర్చుకునేవాళ్ళు. సంస్కృతం నేర్చుకోవటం వల్ల ఏంటంటే, సంస్కృతం నేర్చుకునే వాళ్ళు ఒక 5 కావ్యాలు చదవాలి,
ఇక్కడ చదువుకుని వెళ్ళేవాళ్ళు. సంస్కృతం వస్తేనే వాళ్ళు సంస్కృతంలో గ్రంథాలు చదవగలుగుతారు. ఆ గ్రంథాల మీద ఇప్పుడు మైలవరం నరసింహం గారు మీరు చెప్పారు, వారు మాట్లాడగలుగుతారు. సంస్కృతం చదవటం వల్ల వారు సంస్కృతిలో ఏముందో చెప్పగలుగుతారు. ఆ రకంగా అనమాట. అలాగా చాలా మంది కొన్ని వందల మంది విద్యార్థులు తయారు చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళు యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారిని ఒక ఆయన ఈ యజ్ఞాలు యాగాలు చేస్తుంటారు, చాలా పెద్ద ఋత్విక్. అటువంటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. అలాంటి సంస్కృత పాఠశాలని ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ సత్వం తీసేసుకోవాలని ట్రై చేసి, ఇంకా పాఠశాల ఎదుర్కొండ స్థలం ఉంది, ఆ స్థలం వదిలేసి ఈ పాఠశాల మొత్తం తీసేసుకోవాలని వాళ్ళు ట్రై చేశారు. వాళ్ళు చంద్రబాబు గారి టైంలోనే వాళ్ళు పనిచేశారు, నోటీసులు ఇచ్చారు, కోర్టుకు వెళ్ళారు, కోర్టులో నడిచింది. చివరికి నిస్సాయస్థితిలో ఉన్నప్పుడు 2007-8లో నా దృష్టికి వచ్చింది. కొంతమంది వచ్చి పాఠశాలలో ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసేసుకుంటున్నారు, మనం ఇవాళ హ్యాండ్ ఓవర్ చేసేయాలని పరిస్థితి వచ్చింది. ఎలాగైనా ఇది ఆపాలని. నేను కూడా అక్కడ చదువుకున్నాను, నాకు ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది ఆ పాఠశాలతోటి. నేను అప్పుడు రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఈ పాఠశాల దీని విలువ ఇది, ఇంట్లో నేను కూడా చదువుకున్నాను, ఈ పాఠశాలను ఎలాగైనా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వెళ్ళకుండా పరిష్కరించాలి. ఆయన వెంటనే ఒక ఇన్షియల్ వేసి పంపిస్తే అది ఐవి సుబ్బారావు అన్నప్పుడు ఆయన ఎన్విరాన్మెంట్ మినిస్టర్ రెవెన్యూ ఎన్విరాన్మెంట్ చూసేవారు. అది సబ్జెక్ట్ వెళ్తే ఆయన వెంటనే ఇక్కడ కింద నుంచి ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళకి ముట్టుకాయలు వేసి ప్రాపర్గా పెట్టండి అని చెప్పి ఆయన మళ్ళీ ఎలా రిపోర్ట్ కావాలో ఆ రిపోర్ట్ తెప్పించి ఆయన చేసి ఇది ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ తీసుకోనక్కర్లేదు, పాఠశాల నడవనివ్వాలి అని ఆయన పెట్టారు. ఈ ఫైలు ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ద్వారా రావాలి. అవునండి. ఆ మినిస్టర్ ఆయన ఒంగోలు జిల్లా వెంకటరెడ్డి ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏం చేశాడు, ఫైల్ అడ్డంగా రాశాడు. నేను ఇంటికి వెళ్ళి మాట్లాడా ఉదయం వెళ్ళి, అన్న ఇది చేయాలన్నా పాఠశాల, తప్పకుండా చేస్తానన్నాడు. ఆ మధ్యాహ్నం నేడిపోగానే మళ్ళీ అడ్డంగా రాశాడు, ఒక్కలే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ తీసేసుకోవచ్చు అంటున్నాను. ఇప్పుడు ఫైల్ మళ్ళీ ఐవి సుబ్బారావు గారికి వెళ్ళిపోయింది, రెవెన్యూ సెక్రటరీ. ఆయన ఏమిటి సంగతి ఇది, ఏమిటి సుబ్బారావు ఇలా చేశారంటే ఎన్విరాన్మెంట్ మినిస్టర్ రాశాడు, మీరు సీఎంకి పంపండి అన్న. నేను పంపడానికి లేదు, మినిస్టర్ రాసిన తర్వాత నాకుగానే పంపాను, సీఎం అడిగితే ఫైల్ పంపిస్తాను. నేను మళ్ళీ సీఎంకి చెప్పి సీఎం సెక్రటరీ సుబ్రహ్మణ్యం ఆయనతో మళ్ళా ఫోన్ చేయించి ఫైల్ పంపించమని సీఎం అడుగుతున్నాడు. అప్పుడు ఫైల్ వచ్చింది, సీఎం దాని మీద రాసి రాశారు. సంస్కృత పాఠశాల స్వతంత్రంగా ఉండి తీరాలి, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అది నథింగ్ టు డు, దీన్ని తీసుకోవాలని అవసరం లేదు అని రాశారు. అప్పుడు జీవో ఇష్యూ చేశారు, 10 సంవత్సరాలు లీజుకి ఇచ్చేశారు. ఆ 10 సంవత్సరాల లీజుకి అది ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్కి అబంధాస్తాన్ని వేడిపడింది. 10 సంవత్సరాలు 6 సంవత్సరాలు నిలబడింది కదా, కొంత రెనోవేషన్ చేశారు. 10 సంవత్సరాలు పూర్తి అవుతున్న టైంలో ఆయన అయ్యంగారిని ఇక్కడ జర్నలిస్ట్ ఉన్నారు, ఆయన ఇన్స్టిట్యూట్ తీసుకున్నప్పుడు అప్పటికి నేను చెప్పినంత అవిభక్త ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత కొద్ది ఆంధ్రప్రదేశ్ వచ్చింది కదా, అప్పుడు ఐవైఆర్ కృష్ణారావు చీఫ్ సెక్రటరీ ఉండగా అయ్యంగారు కలిసి ఐవైఆర్ కృష్ణారావు కలవటం, వారు లీజ్ మరొక లాంగ్ లీజ్ ఇవ్వడం జరిగింది. బట్ ఆ రోజు రాజశేఖర రెడ్డి నేను చెప్పినప్పుడు సంస్కృత పాఠశాల దాని విలువ ఆయన చాలా విలువ ఇచ్చేవాడు. అంటే వీళ్ళంతా సంస్కృతం, మా అయ్యవారంతా సంస్కృతం మాట్లాడేవారు అన్నాడు ఆయన. అయ్యవార్లు అంటే వాళ్ళ ఊళ్ళో గుళ్ళు. అవునండి, అర్చకులు అనమాట. ఆయన 1987లో అర్చక వ్యవస్థ దేవాలయాల మిరాసి వ్యవస్థ రద్దు చేశాడు ఎన్టీ రామారావు. ఆ ప్రభుత్వం రద్దు చేసింది, సల్లాపండే కమిషన్ నియమించి చేశారు. అదే తిరుమల దేవస్థానం అన్ని దేవస్థానాలు చేశారు. మిరాసి వ్యవస్థ అంటే వంశపారంపర హక్కులు, అర్చకులకు పోతాయి, ఆ దేవాలయంలో పనిచేసే రజకులకు పోతాయి, ఆ దేవాలయంలో నాస్వాన దేవాలయాలకు పోతాయి, అందరికీ పోతాయి. అన్ని దేవాలయాలకి ఒక తిరుపతి దేవాలయం చూపించి అన్ని దేవాలయాలు తీసిపారిస్తారా? అది రామారావు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పని. అది ఓకే, దేవస్థానాన్ని ఎవరైతే నమ్ముకుని దేవస్థానంలో ఎవరూ డబ్బులు ఇవ్వని రోజున తిరుపతి కొండకి పైకెక్కి 100 సంవత్సరాల వెనకాలండి, ఇంకా ముందు వెనకాలండి, కొండ మీద వెళ్తే పుళ్ళు సింహాలు ఏనుగుంటాయి, కింద నుంచి పైకి పొద్దున వెళ్ళి అర్చకులు దీపం పెట్టి నైవేద్యం పెట్టి నైవేద్యం పెట్టి దిగొచ్చేసేవాళ్ళు. ఆ రోజున ఎవరిచ్చారు డబ్బులు వాళ్ళకి? నువ్వు పోషించావా? నీ ప్రభుత్వం పోషించిందా? భక్తులు పోషించారా? ఇది నా బాధ్యతను చేశారు వాళ్ళు. అలాంటి వ్యవస్థ,
ఆ మొత్తం వ్యవస్థను రద్దు చేసి పారేస్తే ఒక జీవోతో దాన్ని ఏ రకమైన మోటివ్ చేశారో తెలియదు. 30 సంవత్సరాలు దానికోసం ఫైట్ చేశాడు ఆయన. ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టర్ చేశారు ఆయన, సౌందరరాజన్ గారిని. ఆయన చిలుకూరు, హైదరాబాద్ చిలుకూరులో బాలాజీ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కి ప్రధాన అర్చకుడు. ఆయన కొడుకు రంగరాయన్ గారు ఆయన ఇద్దరు కలిసి ఫైట్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు 87లో జరిగిన దానికి 30 సంవత్సరాల తర్వాత 2000 దానికి మళ్ళీ వాళ్ళు 87, 27 సంవత్సరాల తర్వాత 2007 రాజశేఖర రెడ్డి గారు జీవో ఐవి సుబ్బారావు మళ్ళీ అప్పుడు రెవెన్యూ సెక్రటరీ అయినా ఆయన చేత వర్క్ చేస్తే మళ్ళీ జీవో తయారు చేసి ఆ రద్దు చేసినటువంటి చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకొచ్చారు. దేవాలయాల అర్చకత్వం వగేరా ఇదంతా బాధ్యతలన్నీ కూడా ఇవన్నీ బాధ్యతగా చేయాలి. అది వాళ్ళ బాధ్యత. హక్కు అన్న వాడి వాళ్ళ బాధ్యత మళ్ళీ రెస్టోర్ చేసి వాళ్ళకి పావలా వడ్డీకి ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాము, వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్స్ ఇవన్నీ చాలా తీసుకొచ్చారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ కాల, తెలంగాణలో జీవో ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో ఎందుకో తెలియదు. మరి అంటే వ్యవస్థ అంతే. రాజశేఖర రెడ్డి గారు ఎంత కమిట్మెంట్ తో చేయించాడు, అది నీరు గారిపోతుంది. ఆయన ఇది దాని ఎఫెక్ట్ కనిపిస్తుందండి. సరే, ఆయన అన్ని రకాలుగా ప్రతి వాళ్ళకి చాలా దగ్గరగా ఉండి అందరికి హెల్ప్ చేసేవారనే ఒక ఇదైతే ఉంది సమాజంలో. ఎక్కడికి వెళ్ళినా బాగా చేస్తారు అనేది ఉండేది. ఇంకొకటి, ఆయన ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడున్న అవసరాలని, ప్రజల అప్పీల్ని విని గుర్తించి అవతల బడ్జెట్ ఉందా లేదా అనే సంబంధం లేకుండా అనౌన్స్ చేసి ఓకే మీకు ఇది ఇచ్చేస్తున్నా అని చెప్పి అనౌన్స్ చేసి వచ్చేసిన తర్వాత అప్పుడు ఆర్థిక మంత్రి రోసయ్య గారు మీరు ఇలా చేసేస్తుంటే ఇక్కడ బడ్జెట్ ఉండాలి ఏముండాలన్నా ఇట్లా అనేవారని విన్నాం. అది ఎంతమందికి నిజమేనా సార్? ఒకసారి ఒక కొత్తలోనే 2004 ఆగస్ట్ సెప్టెంబర్లో వీలింగ్ ఛార్జెస్ అని ఉంటాయి. ఈ కొన్ని వేగర్ సెక్షన్స్కి ఎలక్ట్రిసిటీ మీద వీలింగ్ ఛార్జెస్ వాటిని వేవ్ చేయాలని రాజశేఖర్ గారు అనౌన్స్ చేశాడు. రోసయ్య గారితో మాట్లాడాలని ఏదో వేరే పని మీద నేను అసెంబ్లీకి ఆయన రూమ్లో కొంచెం వర్క్ చేసుకుంటాను. ఆయన ఏంటయ్యా ఇది నాతో ఒక మాట చెప్పలేదు, వీలింగ్ ఛార్జెస్ రద్దు చేస్తే ఆ డబ్బులు ఎలా వస్తాయి అనుకుంటాను నేను. ఎన్ని కోట్లైనా కానీ అది 10 కోట్లు కావచ్చు, 5 కోట్లు కావచ్చు, బట్ ఏంటి అంటే ఆయనకి నా మీద రైతు చనువున్నాను. బట్ అవన్నీ ఏం జరిగినా కిలో బియ్యం రేట్ తగ్గించడం అవన్నీ చేశారు. బట్ రాజశేఖర్ గారి దగ్గర అన్ని తట్టుకునే శక్తి ఉంది. ఈయన షాక్ అబ్జర్వర్ రోసయ్య గారు, వ్యవస్థ గొప్పది. అది రాజశేఖర్ గారు నిర్ణయాలు ఇచ్చినా వాటిని షాక్ అబ్జర్వర్ రోసయ్య గారు ఉన్నాడు కాబట్టి నడిచింది. అది అంటే మీరు కార్యాలయం ఎవరికైనా సార్ రాజశేఖర్ గారు వచ్చి ఇంటికి వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతాం, ఇంట్లో కూడా ఆయనతో సభ్యులతో ఎప్పుడు మాట్లాడలేదు. ఇంటికి చాలాసార్లు వెళ్ళాను. రాజశేఖర్ గారు ఒకసారి రాజశేఖర్ గారు 2008లో అనుకుంటాను. అప్పుడు అసెంబ్లీలో పార్లమెంట్లో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ పెడతారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ముందు రోజు ఆ రిపోర్ట్లో ఏం చెప్పారంటే గ్రోత్ రేట్ 9% అని ఎకనామిక్ సర్వే రిపోర్ట్ చెప్పింది. రిపోర్ట్ పేస్ చేయని ఆ రోజు పార్లమెంటు వాయిదా పడిపోతాయి, రేపు బడ్జెట్ అనమాట. సో నెక్స్ట్ డే పేపర్లో అన్నిట్లో టీవీలో అన్నిట్లో వచ్చింది గ్రోత్ రేట్, దేశం యొక్క గ్రోత్ రేట్ 9% అని ప్రముఖంగా వచ్చింది. ఇవాళ ఏం చేయగలను నేను అని ఆలోచించాను. నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను, బట్ నా ఆలోచన సేపు సేమ్ కోసం పనిచేయడం కనుక ఏం చేయగలను అని ఒక ఐడియా వచ్చింది. వెంటనే ఒకటి తయారు చేశాను, సిస్టంలో తయారు చేసి మధ్యాహ్నం ఆయన లంచ్ టైంకి ప్రోగ్రామ్ ఏంటంటే 1 గంటకు వస్తారు, ఇంటికి లంచ్ చేస్తారు, 2 o'clockకి క్యాంప్ వెళ్తున్నారు, హెలికాప్టర్లో అన్నారు. నేను 1:30 వెళ్ళాను. సుబ్రహ్మణ్యం సెక్రటరీ ఆయనతో కూడా వెళ్తున్నారు. నేను వెళ్ళి సరిగ్గా ఇంట్లో కూర్చొని ఆయన లంచ్ అవగానే ఏంటి సార్ ఏంటి సంగతి సర్రా అంటాడు. సరే ఇది చూపించాను. అది ఏముంటుందంటే ఇంత పెద్దది క్వార్టర్స్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ అనమాట, పేపర్లో ఇవ్వడానికి. గ్రోత్ రేట్ ఈజ్ నాట్ 9% అని పెద్ద అక్షరాలతో ఉంటుంది. డాట్ 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 అటెంప్ట్ దేని మీద వెళ్తుంది. పొద్దున్నే మీడియాలో ఏమొచ్చింది, ఇవాళ 9% వచ్చింది, నాట్ 9% అని స్పేస్ కింద చిన్న అక్షరాల్లో
growth rate is not 9%, it is 10.45% in Andhra Pradesh. And production, what's called, paddy production is also some other million tons. అని చిన్న లైన్స్ ఉంటాయి అంతే. ఈ 9% నిన్న మీడియాలో వచ్చి వాళ్ళు కాదని కాదు వస్తే ఏం ట్రాన్స్ చూస్తారు కదా, ఇది దేశంలో అన్ని పేపర్లో రావాలి. ఇది నేను తీసుకెళ్ళింది. నేను చూడగానే ఆనందం పట్టలేక అన్నాడు ఆయన, సొంతం పెట్టాడు. కమిషనర్కి తెలియదు, అవసరం లేదు, బికాస్ ఐ వాజ్ మీడియా అడ్వైజ్ టు అంతే మినిస్టర్. తీసుకొచ్చి కమిషనర్కి ఇచ్చాను. దేశంలో అన్ని ఇంగ్లీష్ పేపర్లో అన్ని లీడింగ్ లాంగ్వేజెస్లో రావాలని చెప్పారు. వచ్చింది అది. అందరూ ఢిల్లీ నుంచి ఫోన్లు వచ్చేసి సీఎం అరే ఏం బాస్ అని యూనియన్ మినిస్టర్స్ వాళ్ళు ఫోన్ చేసి నెక్స్ట్ డే చెప్పారు సీఎం. అంటే 9% కాదు అనగానే అందరూ చూస్తారు. చూస్తే నాటబడి స్టేట్ మంది అంటే మన సెంట్రల్ దాన్ని క్యూ తీసుకుని మనం ఇలాంటి అనేక సందర్భాలు ఇలాంటి వాటి కోసం నేను ఇంటికి వెళ్తే అలాంటి వాటి కోసం వెళ్ళాను, ఆ పని మీద వెళ్ళాను. బట్ వినేవారు, బట్ చెప్తే వింటాము, రిసీవ్ చేసుకోవడం చేసామంటే 108 గురించి అంబులెన్స్ ఉంది కదా, దాని గురించి ఒక షూటింగ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే ఒక అడ్వర్టైజ్మెంట్ వేసినామంటే చిన్నది టీవీలో, దానికి కొన్ని మీరు మెసేజ్ ఇవ్వాలని సీఎం అడిగారు. దాన్ని డైరెక్ట్ చేస్తుంది ఎవరంటే కె రాఘవేంద్రరావు. ఆయన పేరు చెప్తే ఆయనకి నచ్చదు. అందుకని ఏం చేశారంటే వెంకట్ చెంగవల్లి అని ఆయన సిఇఓ ఆయన వచ్చి ఆయన వాళ్ళ పిఆర్ఓ జాల స్వరా అని ఆయన వచ్చి నాకు ఫోన్ చేసి మీరు రావాలి షూటింగ్కి, సండే నేను ఇంట్రెస్ట్ ఉండేది కాదు. లేదు సేమ్ షూటింగ్లో ఏమైనా ఆయన నచ్చలే అనుకోండి అనుకుంటే, అందుకని రమ్మంటే నేను వెళ్ళి ఆయన్ని సరే వేసిన సబ్జెక్ట్ ఇది షూటింగ్ ఇది ఇవి ఎదురుకుండా పట్టుకుంటారు, మీరు చూసి చదివేసేయండి. 2-3 బుల్లెట్స్ చదివిన తర్వాత సార్ సరిగ్గా రాలేదు, మళ్ళీ ఏంటి వాళ్ళు సార్ ఇంకా ఇలాగే చదవాల్సిందే అన్నాడు. ఒక పని చేయండి, ఒకేసారి మీరు చదువుకోండి, సబ్జెక్ట్ మీకు తెలుసు కదా, మీరు ఎక్స్టెంపోర్ చెప్పండి, కట్ చేసి చెప్పండి, కావాలంటే మళ్ళీ చూసి మళ్ళీ చెప్పండి, బట్ అసలు టెక్స్ట్ మాకు అక్కర్లా, పట్టుకోం, మీరు చెప్పేసేయండి అని చెప్తే కొన్ని పదాలు కష్టంగానే మార్చాను. మొత్తం అంతా ఒక 15 మినిట్స్ టైం ఇచ్చారు, కానీ 45 మినిట్స్ షూటింగ్ పెట్టి షూటింగ్ చెప్తే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన చాలా హీ వాజ్ హ్యాపీ సేమ్, ఎందుకంటే ఆయన స్టైల్ అని చెప్పారు. చాలా ఆనందంగా ఉంది వల్లేశ్వర్, నాకు ఈ బలవంతంగా చదివి చూసి దాన్ని టెలిప్రాంప్ట్ అంటారు, తలనొప్పి లేకుండా చేసావు అని. వెంకట్ చెంగవల్లి హ్యాపీ, వాళ్ళు మొత్తం బాగా వచ్చి అంత చనువు ఉండింది నాకు, ఉండేది. ఆయన నా మీద నమ్మకం ఉండేది. ఆ నమ్మకం వల్ల ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు తల్లి చనిపోయారు జనవరి 7వ తేదీ. తెల్లవారుజామున పేపర్లో 2 పేపర్లు, ఈనాడు ఆంధ్రజ్యోతిలో మాత్రం చిన్న ఐటమ్, మొదటి పేరు చిన్న వార్త వచ్చింది, ఫస్ట్ పేరు చిన్న బాక్స్ ఐటమ్, చంద్రబాబు నాయుడు తల్లి అమ్మన్నమ్మ రాత్రి అర్ధరాత్రి గంటకు చనిపోయారు అంటే రాత్రి 1 గంట చనిపోయి ఉంటారు. అప్పుడు 2 గంటలు ఏంటంటే 2 గంటలకి అందించే శక్తి చిన్న చిన్న మీద పేపర్లు లేవు. సో వాళ్ళు చిన్న ఐటమ్ ఇస్తారు. మార్నింగ్ 5 o'clock రాజశేఖర్ ఎక్కడో ఊరు బయట రిసార్ట్స్లో అప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట. సో ఇప్పుడు నేనేం చేయగలను, ఆల్వేస్ మై క్వశ్చన్ ఇది వాట్ దట్ నేనేం చేయగలను అని అన్న ఐడియా వచ్చి 5 o'clock ఫోన్ చేశాను. ఆయన అప్పుడే కిందకి వచ్చారండి, రమేష్ రెడ్డిని సెక్యూరిటీ ఆఫీసర్. ఫోన్ ఇవ్వడానికి ఫోన్ ఇచ్చాడు. అక్కడ పేపర్లలో ఊరు బయట రిసార్ట్స్లో ఉన్నారు ఆయన ఫోన్ చేసి, సర్లే చంద్రబాబు నాయుడు గారు తల్లి చనిపోయారండి, ఇప్పుడే వార్త వచ్చింది, అరే రాత్రి చనిపోయాక ఓకే సరే అంతేనా, కాదు సార్ మీరు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడితే బాగుంటుంది. ఎలాంటి టైం అది, 10,000 కోట్లు జలాగ్నిలో తినేసాడు, ఈయన మీద అపోజిషన్ పార్టీ వాళ్ళు విసుగుపడుతున్న టైం అది, కోర్టులో వేశారు. అసలు చంద్రబాబు నాయుడు ఈయన ఎదురు పెడితే అలాంటి రోజులు అన్నమాట. బట్ అప్పుడు రాజశేఖర్ గారు ఎలా స్పందిస్తాడో నాకు సంకోచం ఉంది. ఏంటంటే దీనికోసం ప్రెస్ నోటీస్ సరిపోయేదానికి దీనికోసం ఫోన్ చేసే పొద్దున్నే అంటే, లేదనుకోండి సరే ఏదో 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 పని చెప్పుకుంటే ప్రెస్లో ఏదో చెప్పలేదు చాలు అంటే, ఇలాంటి మనసులో రకరకాల సందేహాలు వస్తాయి కదా.
అయినా కానీ చెప్పారు, నాకు నమ్మకం ఉంది. వింటారు. ఈజ్ లీడర్ విత్ సంస్కారం ఉన్నవాడు రాజశేఖర రెడ్డి. సంస్కారం ఉంది. పొలిటికల్గా అనేక ఫోన్ చేశారా అన్నారు. వెంటనే ఆయన సరే ఇప్పుడు ఎక్కడ మాట్లాడగలమా అన్నాడు. నేను కనుక్కొని చెప్తానండి, మీరు మాట్లాడక అభ్యంతరం, బలివాడికి అభ్యంతరం అంటే తల్లి చనిపోతే అమ్మాయి ఎవరికైనా అమ్మాయి కదా. అప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీస్ ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తే, సార్ ఇప్పుడే చార్టర్డ్ ఫ్లైట్ ఎక్కుతున్నారు సార్, తిరుపతిలో ల్యాండ్ అయ్యాక నేను కనెక్ట్ చేస్తాను, అప్పుడు మీకు ఫోన్ చేస్తాను, మీరు కనెక్ట్ చేయండి. సరే ల్యాండ్ అయ్యాక ఆ సెక్యూరిటీస్ వాళ్ళని ఫోన్ చేశాడు, సార్ కార్ ఎక్కారని. అయితే నువ్వు ఫోన్ పెట్టి ఇప్పుడు ఫోన్ చేస్తాను. నేను సేమ్ ఫోన్ చేసి సార్ మాట్లాడంటే ఈ సెక్యూరిటీస్ వాళ్ళకి ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు కలిపితే ఈయన మాట్లాడలేదు. 3 నిమిషాలు మాట్లాడారు. అరౌండ్ 6:15 మాట్లాడితే ఫోన్ పెట్టేసాక మళ్ళీ సెక్యూరిటీ నాకు ఫోన్ చేసి సార్ మాట్లాడేసాను చెప్పమన్నారు. ఫోన్ ఎంతసేపు మాట్లాడారు సార్? ఏమో తెలియదు, బాగానే మాట్లాడాను. ఏం చెప్పారు సార్? ఏం చెప్తాం వాళ్ళు సార్, అమ్మాయి ఎవరికైనా అమ్మాయి కదా, బాధ కదా. అమ్మ ఎన్నిసార్లు మన చిన్నప్పుడు పక్క తడిపేస్తే కూడా ఇసుకోకుండా మనకి ముడ్డు కడిగి మనకి ఆకలి కనిపెట్టి పాలిస్తే మనం తోడం అమ్మ తర్వాత ప్రపంచం. అదే చెప్పాను నేను ఆయనకి, చంద్రబాబు నాయుడు కూడా. నాకు కూడా అమ్మ పోయినంత బాధగా ఉంది చెప్పాను. మ్యాన్ ఆఫ్ సమ్ హ్యూమన్ టచ్. అదే సరే లేపని తర్వాత 7:30 రేడియో న్యూస్లో 8 అవన్నీ రెగ్యులర్. బట్ ఆ స్పందన దాన్ని రిసీవ్ చేసినట్టు తత్వం ఇది. కానీ ఇప్పుడు చీఫ్ గారికి వెళ్ళాలంటే భయపడుతున్నారు. తెలీదు నాకు, దగ్గర నేను చూడలేదు. ఈ సీఎం జనరల్గా ఏ సీఎం అయినా తన ఫోటోగా ఎక్కువైపోయింది, అసలు లోపలికి వెళ్ళేవారు బయటకు రానివారు అనే ఇది. అది డిపెండ్స్ అపాన్ 2 థింగ్స్ అండి. ఒకటేంటంటే తత్వం, వీళ్ళంతా నా కోసం పనిచేస్తున్నారు. అవునండి. నేను నా చుట్టూ ఒక అడ్వైజర్ని వీళ్ళతో పెట్టున్నాను. దేనికోసం పెట్టాను? నా కోసమే కదా. కాబట్టి నా కోసం పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళు తీసుకొచ్చే సమాచారం నన్ను చెప్పేది, నన్ను అడిగేది నా కోసమా కాదా అని జడ్జ్ చేసే శక్తి నాకు ఉండాలి. అది లేదనుకోండి వాళ్ళందరి మీద ప్రతివాడి అనుమానం వస్తుంది. అనుమానం అయితే నేనేం లేడని ఒకటి. రెండోది ఏంటంటే ఒకవేళ నాకు నమ్మకం ఉంది వీళ్ళు నా మీద విశ్వాసం పనిచేస్తున్నారు అనుకున్నప్పుడు దానికి యూ మస్ట్ హ్యావ్ ఎనఫ్ పేషెన్స్. వాడు చెప్పింది ఏంటి వినాలి, విని జడ్జిమెంట్ ఇచ్చాను. ఇది చెప్పాలి, చేయొచ్చా చేయకూడదా, ఈ జడ్జిమెంట్ తీసుకోవాలా వద్దా. ఇది మీరు లెటర్ రాస్తే బాగుంటుంది, పలానా ఆయన ఇలా న్యూస్ పేపరు ఎడిటరు లేకపోతే పలానా ఏదో ఫార్మర్ ఎడిటరు లేదా పెద్ద ఆయన పొలిటికల్ లీడర్ ఇలా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, రాజకీయాలు ఇష్టపడిపోయి అలా ఇలా అని రాశాడు, ఆయనకు మీరు లెటర్ రాస్తే బాగుంటుంది ఇది అని చెప్తాం అనుకుంటాం సలహా వాళ్ళు. ఏమని రాయాలి అంటే మీ వంటి వారు వాస్తవ దృష్టితో చూడాలి, మేము ఏదో మా ప్రభుత్వం ఇలా తాపత్రయపడుతుంది, ఇలాంటి పాజిటివ్గా చెప్తాము. అందువల్ల ఏంటంటే ఆయన మైండ్లో ఉండేటువంటి నెగిటివ్ ఆపరేషన్ మనం తొలగించాం. ఇటువంటి వాళ్ళు సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు, అది మంచిది కదా అని చెప్తాం అనుకోండి. చెప్తే ఇందులో ఏదో పాయింట్ ఉంది అని అనిపించి చేద్దాం అనిపిస్తే అది ఒక నమస్కారం. చెప్పినవాడు ఎవరి కోసం చెప్పాడు? మంచి కోసం చెప్పాడు. వాడెవడో ఒక కొట్టంగా వాడు ఏదో అంటే నేను రిప్లై లెటర్ రాయాలా, వాడి వల్ల 100 ఓట్లు వస్తాయా అని ఆలోచిస్తే నేనేం లీడర్ని. అదే. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ దిస్ 2 ఫ్యాక్టర్స్. అదే సమయం కూడా పాటించేవారండి. ఇచ్చిన సమయం ప్రతి వాళ్ళకి చాలా చాలా స్ట్రిక్ట్ గా సమయం. అసలు మీరు వచ్చారనుకోండి, మీరు ఏదో అపాయింట్మెంట్ చూస్తున్నారు, ఏదో ఆ లిస్టులో పెడతారు, మీతో పరిచయం లేదు, మీరు వచ్చారు గోపికి ఇలా ఏలూరు గోపికృష్ణ అని ఉంటుందన్నమాట. సాయంత్రం ఏదో ఇవన్నీ ఇలాంటి అపాయింట్మెంట్స్ మధ్యాహ్నం ఒకటి ఉంటాయి అన్నమాట. ఆ లిస్ట్ ఆయన దగ్గర ఉంటుంది. మేము ముందు ఏదో సుబ్బారావు గారు వచ్చారు వెళ్ళారు, ఆ తర్వాత ఇప్పుడు గోపికృష్ణ గారు వస్తారు. మీరు లోపలికి అడుగుపెట్టగానే హలో గోపికృష్ణ ఎలా ఉన్నారు, ఏమిటి మీ పత్రిక ఎలా ఉంది, మీ టీవీ ఎలా ఉంది అంతా మీరు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి మీరు ఏం అడగడానికి వెళ్ళారు మర్చిపోతారు. అంటే ఎంత ఆప్యాయంగా మాట్లాడతాం, మిమ్మల్ని చాలా కాలం ఎదుగున్నట్టు అన్నీ, అంటే మీరు చాలా సేవగా చేయనట్టు ఆయన మాట్లాడే ఆ మాటలో, ఆ చిన్న దరహాసంలో, ఆ లుక్స్ లో
బాగా క్లీన్ బౌల్. 90% కేసెస్ మొట్టమొదటిసారి ఉన్న వాళ్ళు ఇలాగ రత్తయ్య గారు ఉన్నాడు, మీకు తెలుసా? ఆయన కేఎల్ కాదు, ఇది విజ్ఞాన్ యూనివర్సిటీ. ఇప్పుడు రత్తయ్య గారు చెప్పారు నాకు, నేను కొన్ని యూనివర్సిటీలు కొన్ని హై స్కూల్స్ని అడాప్ట్ చేసుకోవాలని ఒక స్కీమ్ వచ్చింది. అప్పుడు నేను లెటర్ రాశాను సీఎంకి. మనం కూడా అడుగుదాం, ఇస్తే ఇస్తారు లేకపోతే లేదని. నేను చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైన ఒక ముద్ర ఉంది నాకు. అయినప్పటికీ ఏమైతే రాశాను, లెటర్ రాసిన 2వ రోజు 3వ రోజు నాకు అక్కడి నుంచి ఆయన భాను గారు ఫోన్ చేసి మీరు సీఎం గారు మీతో మాట్లాడుకుంటున్నారు, మీరు రాగలరా అన్నాడు. అది నా లెటర్ ఎప్పుడు అందింది, ఎప్పుడు చూశాడు? లేదు లెటర్ అయింది అందుకే అన్నారు ఆయన. అంటే వెళ్ళాను నేను. మర్నాడు వెళ్తే లోపల అడుగుపెట్టగానే రండి అత్తయ్య గారు అని సీఎం ఆయన లేచిన షేక్ హ్యాండ్స్ కూర్చోబెట్టి, అసలు నేను అయిపోయానంటే అక్కడతోటి మీరు 4 స్కూల్స్ ఏంటండి, 10 స్కూల్స్ తీసుకోకూడదా? వర్గాలు మర్చిపోతారు. డిఫికల్ట్ అని ఆయన రత్తయ్య గారు. నాకు చిన్న అనుభవం ఉంది. మా 2 పాత్రికేయ మిత్రులతో కలిసి నేను ఒకసారి వెళ్తాను చదివింది. మీలాగానే ఎదురు బదులుగా కూర్చోబెట్టారు. మీలా అంతే, మీరు చెప్పినట్టే. ఏంటి ఏలూరు ఎలా ఉంది, ఏలూరులో ఏం చేస్తున్నారు, మొత్తం జాబ్ నవ్వుతున్నారు లేదా, ఏం కావలేరు. మాగన బాబు గారు వెనకాల వెళ్ళాము, అప్పట్లో ఎంపీ ఆయన మాగన బాబు గారు ఇక్కడ. చూడు వెంటనే చూడు ఏం కావాలో వాళ్ళకి ఇమీడియట్గా చూసుకున్నారు. సరే రొటీన్లో అన్నీ జరుగుతాయి అనుకున్నామని ఓకే. సరే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మీరు పనిచేసిన సంతృప్తి లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేనట్టుగానే మీకు ఉంది కంప్లీట్గా. ఇవాళ వరకు కూడా ఆయన గురించి, ఆయన ఒక జ్ఞాపకాలు, ఆయన దగ్గర పనిచేసిన సంతృప్తి అంతా మీకు అలా ఉండిపోయింది ఇప్పటికి కూడా. జర్నలిస్ట్గా మీరు ఏలూరులో ప్రారంభించారు, మీ లైఫ్ ఏలూరులో ప్రారంభమైంది జర్నలిస్ట్గాను. తర్వాత అంచెలంచెలుగా మీరు మిగతా పేపర్ల ద్వారా వెళ్ళారు, హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. మీరు హైదరాబాద్లో సెటిల్ అయిన తర్వాత కూడా ఏలూరులో ఉన్నటువంటి విలేకరులు ప్రెస్ ఫోరం తరఫున మీకు గోల్డెన్ పెన్ అవార్డును ఒకటి ప్రకటించడం 2012లో మిత్రులందరూ కలిసి మీకు ఇవ్వాలని చెప్పి ఇక్కడ తీసుకురావడం, గోల్డెన్ పెన్ అవార్డు మీకు ఇవ్వడం జరిగింది. ఎలా ఆ సంఘటన పట్ల ఇంకా మీకు ఆ మెమరబుల్ అలాగే ఉన్నాయా? రోజు తలుచుకుంటూ ఉంటాను, ఎందుకంటే ఏలూరుతో అనుబంధం అది చిన్నది కాదు కదా ఏలూరులో. ఇప్పుడు అలాగే ఉంది చక్కగా పెద్ద పెద్ద జర్నలిస్టులు వాళ్ళు. ఒక సంఘటన చెప్తాను, చాలా సంఘటనలు ఉన్నాయి అవన్నీ. లేదు, కుమారస్వామి గారు కలెక్టర్గా ఉండేవారు. అప్పుడు ఎంఈ భాస్కరన్ అని ఒక కేరళ చెందిన ఆయన, ఒక ఐపీఎస్ ఆఫీసర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఇది 74, 75, 76లో జరిగింది. ఆ టైంలో పోలవరంలో ట్రైబల్స్ నాన్ ట్రైబల్స్ మధ్య గొడవ జరిగింది. చాలా పెద్ద కొట్లాట అయిపోయింది, ఏదో తలపైలి హాస్పిటలైజ్ అయ్యారు అంతా. దాని మీద వెంటనే కలెక్టర్ ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేశారు. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్గా ఈ పోస్టెడ్ హిమ్సెల్ఫ్, అంటే ఎంక్వైరీకి ఆయన వెళ్ళి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వచ్చాడు. కలెక్టర్కి ఎస్పీకి వెళ్ళే టైమ్స్ బాగాలేదు అప్పటికే, 76 నాటికి. అప్పుడు ఏం చేశారంటే నా భాస్కర్ గారు నా దగ్గరికి ఒక ఇన్స్పెక్టర్ పంపించారు. ఇదే టైం సుమారు 7:30. ఇన్స్పెక్టర్ వస్తే నేను నాతో పాటు ఇంకొక ఆయన పండగ రాజేశ్వర అని ఎక్స్పర్ట్స్ ఆయన మా ఇంట్లో మాట్లాడుకుంటున్నాం. వచ్చేసారి మిమ్మల్ని ఎస్పీ గారు ఒకసారి మాట్లాడాలి రమ్మంటున్నారు నాకు. సరే వెళ్ళాను. భాస్కర్ను వల్లేశ్వర్ ఒక హెల్ప్ చేయాలి నాకు, పోలవరంలో చాలా భయంకరమైన జరిగింది తెలుసు. మా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, నేను ఆ రిపోర్టు గవర్నమెంట్కి పంపించే లోపల ఈయన మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీ ఆర్డర్ చేశాడు కలెక్టర్ ఇది డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. ఈయన ఎంక్వైరీకి వెళ్ళాడు, నేను ఎంక్వైరీ చేసి వచ్చాడు. నాకు కొంచెం అనుమానంగా ఉంది, ఈయన ఎందుకు వై హీ పోస్టెడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ది ఎంక్వైరింగ్ ఆఫీసర్. సో మా వాళ్ళ ఏమన్నా పొరపాటు చేశారా, లేకపోతే ఈయన ఏదన్నా చేస్తున్నాడా నాకు అర్థం కావట్లేదు, నాకు హెల్ప్ చేయాలి. ఐ టేక్ యూ ఇంటూ కాన్ఫిడెన్స్. ఏంటి చెప్పండి, నేను నీకు ఒక కారు ఇస్తాను, ప్రైవేట్ కారు. ఈ కారులో నువ్వు పోలవరం వెళ్ళి నువ్వు రేపంతా పోలవరం నువ్వు విడివిడిగా నీకు సంబంధం లేదు, ఒక రిపోర్టర్ వాళ్ళతో వెళ్తే అందరితో మాట్లాడి
అసలు ఏం జరిగింది, ఎవడు ఎంతవరకు కారణం, దీనికి సంఘటనకి ఎంత నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తావన్నాడు. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock బయలుదేరితే 9-10కి వెళ్ళాం. కలగా రామ్మోహన్ రావు అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు అక్కడ, పొలిటికల్ కాదు, ఆయన ఆంధ్ర జ్యోతి హిందూకి ఏజెంట్. ఓకే, ఏజెంటు ఆయన. ఆంధ్ర జ్యోతికి రిపోర్టింగ్ కూడా, ఆయన రిపోర్టర్ కాదు, ఊరికి ఉంటాడు ఆయన. కబుర్లు చెప్పుకుందాం, ఆయన కూడా ఇద్దరం కలిసి వెళ్ళాం. అక్కడ కెప్టెన్ ఒక ఆయన ఉండేవాడు. మొత్తం అంతా చూసిన తర్వాత మాకు ఆ విషయం అర్థమైంది. మధ్యాహ్నం 3కి నాకు కంప్లీట్ పిక్స్ వచ్చింది. విడివిడి చాలామంది కలిసాను. మళ్ళీ తిరిగి వచ్చారు రాత్రి 7 గంటల ఎస్పీని కలిసి ఇది నాకు తెలిసిన విషయం అంతా. ఇది అంటే అప్పుడు భాస్కర్ ఒక మాట అన్నాడు, మా వాళ్ళు కొంచెం ఓవర్ యాక్ట్ చేశారు, టు కరెక్ట్ మై రిపోర్ట్, థ్యాంక్ యూ, అయిపోయింది. నెక్స్ట్ డే కుమారస్వామి గారు కబుర్ చేశాడు పొద్దున్నే. ఒక ఆర్డీఓ తహసీల్దార్ ఒక ఆయన వచ్చాడు. వచ్చే సార్ కలెక్టర్ గారు మీతో మాట్లాడాలంటున్నారు, ఫోన్ ఉందా, నాకు ఇంటికి ఫోన్ లేదు, మరి మీరు టైం చెప్తే ఆ టైంకి వెళ్దాం. నేను మధ్యాహ్నం ఉన్నాను, మధ్యాహ్నం 2 o'clock వెళ్ళాను, 2:30 వెళ్ళగానే కలెక్టర్ 2:30 అంటే ఆయన లేదు 5 o'clock రమ్మన్నాడు. మనం 5 o'clock వెళ్తే కలెక్టర్ వాళ్ళు ఇస్తున్న పోలవరం వెళ్ళాడు కదా అన్నాడు. అవునన్నా, పోలవరంలో ఏం చూసాను, అందరితో మాట్లాడాను. అలా సరే, ఎంతమందితో మాట్లాడావు, ఎవరెవరితో మాట్లాడావు ఇవన్నీ చెప్పాను. ఎంతమందితో మాట్లాడాను వివరాలు అడగలేను. అంత మాట ఎంతసేపు మాట్లాడాను, నాకు హెల్ప్ చేయి. నా మ్యాజిస్ట్రియల్ ఎంక్వైరీ రిపోర్ట్ తయారైంది, ఇది హైలీ కాన్ఫిడెన్షియల్. నువ్వు యాంటీ రూమ్లో కూర్చుని ఈ రిపోర్ట్ ఒకసారి మొత్తం చదివి నీ ఫైండింగ్స్ నుంచి డిఫరెంట్గా ఇంట్లో ఏమైనా ఉందా అనిపిస్తే నాకు చెప్పు. అంటే చిన్న చిన్న పేర్లు పొరపాటు ఉంటే కాదు, బేసిక్ ఘర్షణ జరగడానికి కారణమైనటువంటి అంశాలు ఉన్నాయి. అటువంటి అంశాల విషయాల్లో నా మ్యాజిస్ట్రియల్ ఎంక్వైరీ రిపోర్ట్లో ఏమన్నా వాస్తవానికి పూర్తి భిన్నంగా ఉందా, అది హెల్ప్ మీ, బట్ ఇట్స్ హైలీ కాన్ఫిడెన్షియల్. అయితే ఓకే, కలెక్టర్ యాంటీ రూమ్లో కూర్చున్నాను, కాఫీ తాగుతాను, ఒక 20 minutes రిపోర్ట్స్ వచ్చేసాను. బై అండ్ లార్జ్ పెద్ద డిఫరెన్స్ అండి. కొన్ని పేర్లు మాత్రం చెప్పాను, ఇతని పేరు ఏదో చౌదరి కాదు, ఇది తర్వాత ఈ సంఘటన ముందు కాదు, ఇది జరిగి వెనకాల ముందు జరిగింది, ఇలాంటి చిన్న చిన్నది. అదర్వైజ్ థ్యాంక్ యూ, ఐ ఎంజాయ్డ్. మర్చిపోలేని క్రెడిబిలిటీ అది వాళ్ళు ఎందుకు కాన్ఫిడెన్స్ ఇస్తారు, ఆ క్రెడిబిలిటీ ఇతను నమ్మదగిన వ్యక్తి అని అనిపిస్తున్నప్పుడు క్రెడిబిలిటీ సంపాదించడం అంటే ఒక పెద్ద బండరాయి. మనం ఏదో హైదరాబాద్ నౌబత్ పహాడ్ అంటారు, బిర్లా మంది పైకి ఎంతో మంది చాలా మంది తోసుకెళ్ళి పాతకాలం తోసుకెళ్తే పైకి వెళ్తుంది. అది వాడు చెడగొట్టుకోవాలంటే కాలుతో ఒక తందంటే కిందకు వచ్చి అంతే కదండి. సో బిల్డింగ్ క్రెడిబిలిటీ స్ట్రెన్యూస్, ఇట్ టేక్స్ ఇయర్స్. దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంత కష్టపడాలి. బట్ వన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ యూఆర్ ఎ మ్యాన్ ఆఫ్ క్రెడిబిలిటీ, పీపుల్ ఇలా సంఘటనలు చాలా ఉన్నాయి. మీరు ఎంత చేశారు, ఇంత మామూలు జర్నలిజంలో, లౌకికంలో, పొలిటికల్గా అన్ని రంగంలోనూ చూశారు. తర్వాత మళ్ళీ భారత్ టుడే ఒక ఆధ్యాత్మిక ఛానల్ కాదు, న్యూస్ ఛానల్. అది న్యూస్ ఛానల్, ఇది పరిపూర్ణానంద స్వామి ప్రమోట్ చేశారు కాబట్టి అది ఆయన ప్రేరణతో వచ్చింది. బట్ అది ఆధ్యాత్మిక ఛానల్ కాదు, ఛానల్, న్యూస్ ఛానల్. అది మీరు పరిపూర్ణానంద స్వామీజీ చేశారు కాబట్టి ఆధ్యాత్మిక ఛానల్ కింద అది బ్రాండ్ అయిపోయింది. స్వామీజీ చేశారు కాబట్టి ఏమన్నా మీకు స్వామీజీకి మీకు అనుబంధం ఎందుకని అలా ఇలా ఆధ్యాత్మికంగా లేదా స్వామీజీతోటి మీరు పెంచుకోవడానికి ఏంటి కారణం? స్వామీజీ అడిగారు. స్వామీజీ ఆంధ్రప్రదేశ్ ఎడిటర్గా చేస్తున్న టైంలో 2015 ఏప్రిల్ దాకా ఉన్నాను. అంటే రాష్ట్ర విభజన జరిగి నవి ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఇక్కడ చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ వచ్చిన తర్వాత కూడా నేను 10 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్గా చేశాను.
నాకు ఇంకా ఆ టైంలో పరిపూర్ణ స్వామి వారు ఇన్వైట్ చేశారు భారతీయ ఛానల్కి న్యూస్ ఎడిటర్ చీఫ్ ఎడిటర్ గారమని. ఓకే, అది ఛానల్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ మీడియా కదా, అందులో కొన్ని మంచి ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు అనుకున్నాను. వెళ్ళాను, 4 ఏళ్ళు ఉన్నాను అందులో. మాకు అప్పుడు లైసెన్స్ వేరే లైసెన్స్ మీద అయిపోవాళ్ళం. లైసెన్స్ వచ్చేదాకా ఉన్నాను. లైసెన్స్ కోసం ఢిల్లీ 4-5 సార్లు తిరగాల్సి వచ్చింది. పరిపూర్ణ స్వామి ఆయన కూడా చాలా కష్టపడ్డారు. లైసెన్స్ వచ్చిన తర్వాత నేను 2019లో ఇంకా ఆ ఛానల్లో నాకు ప్రింట్లో ఉన్నంత కిక్ లేదు, మజా లేదు. పైగా నాకు పుస్తకాలు రాయడం అప్పటికి ఎంఎస్ కోవల్ నచ్చే చాలా పుస్తకాలు రాయించారు. నిప్పులాంటి నిజాన్ని రాజీవ్ గాంధీ హత్య దర్యాప్తు, టీవీ నరసింహారావు పుస్తకం ఆఫ్లైన్, నరసింహుడి పేరుతో ఆఫ్లైన్, రిజర్వ్ బ్యాంక్ దువ్వూరు సుబ్బారావు రాసిన హూ మూడ్ మై ఇంట్రెస్టేట్ అన్న తెలుగులో రిజర్వ్ బ్యాంక్ రాతిబాడు, చాలా పుస్తకాలు రాసిన. తర్వాత పివిఆర్కే ప్రసాద్ గారి రచనలో నాహంకర్త, హరికర్త, అసలు ఏం జరిగిందంటే, తిరుమల లీలామూర్తం, తిరుమల చరిత్రం, ఈ పుస్తకాలని ఎడిట్ చేశాను. సో నాకు ఈ రచనలో పుస్తకాలన్నీ కనబడతాయి, ఒక సంతృప్తి ఉంటుంది. అందుకని నేను స్వామీజీ ఎంఎస్ కోవల్ పిలుస్తున్నారు, అప్పటికే కంటెంట్ ఎడిటర్గా రమ్మన్నారు. అందుకని బయటకు వచ్చాను. ఇప్పుడు ఎంఎస్ కోవల్ ఉన్నారు, ఎంఎస్ కోవల్ కంటెంట్ ఎడిటర్గా ఉన్నాను. ఇప్పుడు స్టిల్ ఇంకా స్టిల్ అనక్కర్లేదు. స్టిల్ ఏమంటే ఏం స్టిల్ అంటున్నారు, ఎందుకు స్టిల్ అంటున్నారు అంటే ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తున్నారా? స్టిల్ అదే ఇప్పుడు ఉన్నాను, అదే అంటే కంటిన్యూ అంటే అయితే కంటిన్యూ చేయడం అంటే స్వామి దగ్గరకు వచ్చి మళ్ళీ 2019 జూన్ నుంచి నేను ఎంఎస్కో కంటిన్యూ ఇలా చాలా బుక్స్, జుగల్బందీ, అద్వానీ వాజ్పేయి 60 సంవత్సరాల అనుబంధం ఎలాగ ఒక స్టేబుల్ గవర్నెన్స్కి దారి తీస్తుందని, అది ట్రాన్స్లేషన్. మోదీ పబ్లిక్ 20 అంటే మోదీ 20 అంటే మోదీ 20 సంవత్సరాల ప్రజా జీవితం మీద చాలా మంది ప్రముఖులు రాశారు, 22 మంది. దాని అనువాదం చాలా పుస్తకాలు. నా రాజశేఖర రెడ్డి గారితో నా అనుభవాలు, వైఎస్ఆర్ ఛాయలు, ఇలా ఒక 16 పుస్తకాలు దాకా నేను వర్క్ చేశాను. అది ఇప్పటికీ నాకు సంతృప్తినిచ్చేది. అది ఎంఎస్కోలో కంటెంట్ ఎడిటర్గా ఐ లవ్ బుక్స్, అందులో ఆనందం ఉంది. ఫేస్బుక్లో వాటిలో కూడా మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. కరెక్ట్, ఫేస్బుక్ ఎందుకంటే నాకు నా ఆనందం కోసం రాస్తుంటాను. అరుణాచలం ఉంది, నేను మెడ్రాస్ అమెరికాలో ఉండగా శాస్త్రాన పర్వతానికి వెళ్ళినప్పుడు ఏమిటి శాస్త్రాన పర్వతం స్టడీ చేస్తే రమణ మహర్షి చెప్పారు, అరుణాచలం ఎంత శక్తివంతమైందో ఒక అగ్ని పర్వతం, అంత శక్తివంతమైన పర్వతం ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా అని ఆయన శిష్యుడు భరద్వాజ మహర్షి అడిగినప్పుడు ఆయన చెప్పారట, భూమికి అవతల వైపు ఇదే ప్లేస్ లో ఉంది ఒకటి, దాని పేరు శాస్త్ర. నేను అమెరికాలో ఉన్నప్పుడు కాలిఫోర్నియాలో ఆ శాస్త్ర పర్వతం అధ్యయనం చేస్తే చాలా నిర్ఘాంతపరిచే అంశాలు. శాస్త్ర పర్వతం కింద ఒక నగరం ఉండేది, శాస్త్ర పర్వతం మీద తమిళనాడు నుంచి విడిపోయిన ఒక భూభాగం లెమూరియన్స్ ఉంటారు, వాళ్ళు అక్కడ నివసించారు. ఇప్పటికీ ఏడాదికోసారి ఆ లెమూరియన్స్ అంతా అక్కడ సమావేశం అవుతారు. అక్కడ శక్తులు ఉన్నాయి, ఆ శాస్త్ర పర్వతాన్ని ఆవహించి అక్కడ సంబరాలు చేసుకుంటారు. ఇలాంటి ఆసక్తికరమైన విషయం ఏది కనబడినా ఎవరు వేసుకుంటారు, ఎవరినో నేను ఆ పత్రిక ఈ పత్రిక ఎందుకు, నేను ఫేస్బుక్లో రాస్తాను, నచ్చింది అనుకోండి షేర్ చేసుకుంటే కొన్ని లక్షల మంది చదువుతారు. అది సో నా ఆనందం కోసం. బికాజ్ ఒక జర్నలిస్ట్గా నేను చేసిన విశ్రాంతి లేని ఉద్యోగం, అది సంతృప్తి కలుగుతుంది. అదే విశ్రాంతి లేని ఉద్యోగం, రిటైర్మెంట్ లేదు మీకు. కారు బ్యాటరీ, ఇది చివరి విషయం చెప్తాను. కారు బ్యాటరీ, కారు నడుస్తున్నంత సేపు బ్యాటరీ రీఛార్జ్ అవుతూ ఉంటుంది. నడిసే పొజిషన్లో ఉన్న కార్ని మనం నడుపుతూ ఉండాలి. అవునండి, అందువల్ల బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది. కాబట్టి మన శరీరం కూడా కార్ అనుకుంటే ఇది పనిచేయగల శక్తి ఉంది, పనిచేస్తూ ఉంటే ఈ బ్యాటరీ రీఛార్జ్ అవుతూ ఉంటుంది. ఐ బిలీవ్ ఇన్ ఇట్. అది నడుస్తున్నంత సేపు నడుపుతూనే ఉన్నావు కానీ ఇక్కడ ఆపకూడదు, ఉంటేనే మైండ్కి మిగతా వాటికి ప్రశాంతత చేకూరుతుంది. సార్, చివరిగా ఇంకా సీనియర్ జర్నలిస్ట్గా ఇప్పుడున్నటువంటి, సరే ఈ వాతావరణం ఈ జర్నలిస్టులు వీళ్ళకి అలవాటు పడ్డారు ఉన్నారు, కానీ ఏ రకమైన మెసేజ్ ఇవ్వాలి జర్నలిస్టులు అనేవాళ్ళు, ఏ రకమైన మెసేజ్ ఇవ్వాలి పబ్లిక్కి? మీరు జర్నలిస్ట్ కాక మనకు జర్నలిస్టులు ఏ రకమైన మెసేజ్ ఇవ్వాలి, ఎలా పనిచేయాలి మీరు అనుకున్నారు అలా పనిచేయడానికి ప్రయత్నించాలి, అలా అదే స్ఫూర్తితో పనిచేయాలి, అంతే, నథింగ్ ఎల్స్.
ఏదైతే అనుకున్నామో అదే స్ఫూర్తిగా చేయాలి. మళ్ళీ సమాజంలోకి వెళ్ళి చూడండి, బయటకు వెళ్ళి చూడండి. బయటకు వెళ్ళినప్పుడు ఏం మాట్లాడతారు? మీరు జర్నలిస్ట్ కాదనుకోండి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అయితే అప్పుడున్నటువంటి రాజకీయాలకు ఇప్పుడున్నటువంటి రాజకీయాలకు తేడా ఉందా? సమాజంలో పరిణామ క్రమాన్ని అన్ని వృత్తుల్లో వస్తుందండి. అన్ని వృత్తుల్లో వస్తుంది. ఎడ్యుకేషన్, మెడిసిన్, ఇంజనీరింగ్ ఎన్నో రావట్లేదు. టెక్నాలజీ మనం ఒకప్పుడు టీవీ వస్తాయని తెలుసా? రేడియో తప్ప ఏం తెలియదు. టీవీ వచ్చాయి, టీవీ నుంచి ఇంకా చిన్న ఫోన్ టీవీ వస్తాయని తెలుసా? తెలియదు. ఫోన్లు వస్తాయని తెలుసా? ఫోన్లు చూసుకోవచ్చని తెలుసా? మారిపోతుంది. పరిణామ క్రమం అనేది మారుతుంది. సృష్టిలో మనిషి జీవితంలో నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ మార్పు. మార్పు వస్తూ ఉంటుంది. మార్పు తగినట్టుగా ఖచ్చితంగా అనేక మార్పులు చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. కానీ ప్రకృతి ధర్మం మారదండి. పులి పులిలా జీవిస్తుంది, కుక్క కుక్కలా జీవిస్తుంది. కుక్క, నక్క, పిల్లి, కోతి, కాకి, గొడ్లగోబ, ఎలుక, ఏనుగు అన్ని జంతువులు వాటికి ఏ లక్షణాలైతే ధర్మం చెప్పబడిందో, సృష్టి చెప్పబడిందో ఆ లక్షణాన్ని పాటిస్తుంటాయి. మనిషి ఒక్కడే మనిషిగా జీవించడం తప్ప కుక్క, నక్క, పిల్లి, కోతి, కాకి, ఎలక, ఏనుగు, గొడ్లగోబ అన్ని లక్షణాలు సంతరించుకుని జీవిస్తుంటాడు. అవునండి. ఇది కరెక్టా? ఆత్మవిమర్శ చేసుకుంటే మనం ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఏదైనా సీనియర్ జర్నలిస్టు వల్లీశ్వర గారు ఇవాళ జీకే డిజిటల్ న్యూస్కి ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ ఇచ్చి ఎన్నో చక్కటి విషయాలను తెలియజేశారు. ఆయన స్టూడియోకి వచ్చి ఈ విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు వల్లీశ్వర గారు. ఇలాంటి కార్యక్రమాలకి చూస్తూ ఉండండి జీకే డిజిటల్ న్యూస్.